అందరికీ ఈ పేరెంట్స్ మీటింగ్ రోజున అందరికీ స్వాగతం సుస్వాగతం. అలాగే మనతో వచ్చేసిన ఈరోజు మన డిడబ్ల్యూ గారు రసూల్బీ గారు, తనకు కూడా స్వాగతం సుస్వాగతం. అలాగే సిద్ధయ్య సార్ గారికి, రాజేశ్వరి వైస్ ప్రిన్సిపల్ గారికి మరియు అందరి పేరెంట్స్కి, పిల్లలకు కూడా. మరియు ఇప్పుడు వికాస్ ఒక చక్కని పాట పాడారు. శకుంతలని కూడా ఒక చక్కని పాట పాడమని కోరుకుంటున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు శకుంతల. నేను 9వ తరగతి చదువుతున్నాను. అలల మీద సాగేటి నావరా, నన్ను పూల మీద నడిపే తోవరా. అలల మీద సాగేటి నావరా, నన్ను పూల మీద నడిపే తోవరా. మేడం మెసేజ్ తీసుకున్న తర్వాత మన ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాం. అప్పుడు పడుతున్నాం. ఆ నెలకొని ముందుకు రండి. ఈరోజు విహెచ్ఎస్ స్కూల్లో మనం పేరెంట్స్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. గత 3 సంవత్సరాలుగా మనకి కేంద్ర ప్రభుత్వ నిర్దేశాల అనుసారం మన స్కూల్కి ఒక లోకల్ ప్రాజెక్ట్ కమిటీని ఏర్పాటు చేసుకోవడం అనేది వాళ్ళు ఇచ్చిన నిర్దేశాల ప్రకారం జరుగుతున్న ప్రక్రియ.
ఆ ప్రక్రియలో భాగంగా మరి గత సంవత్సరం ఆగస్టు 22వ తారీఖు రోజు పేరెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ పేరెంట్ సమావేశంలో లోకల్ ప్రాజెక్ట్ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో యాక్చువల్గా వెదర్ సహకరించకపోయినా కానీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకి 22వ తారీఖే లోకల్ ప్రాజెక్ట్ కమిటీ టెన్యూర్ అంటే పదవీ కాలం ముగిసిపోయింది కాబట్టి కొత్త కమిటీని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కమిటీలో ప్రధానంగా లోకల్లో ఏదైతే మనం పాఠశాల నిర్వహిస్తున్నామో ఆ పాఠశాల పరిధిలో ఎవరైనా ఎమినెంట్ పర్సనాలిటీస్ అంటే కొంచెం పేరు కలిగిన వ్యక్తులు ఉంటే వాళ్ళని చైర్మన్గా, అదేవిధంగా వైస్ చైర్మన్గా, ఒక టీచర్ని కన్వీనర్గా, ఇద్దరు పేరెంట్స్ని మెంబర్స్గా తీసుకోవడం జరుగుతుంది. మరి గత సంవత్సరం మనం లోకల్ కార్పొరేటర్ శివచరణ్ గారిని చైర్మన్గా తీసుకోవడం, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ సాయిరామ్ గారిని వైస్ చైర్మన్గా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి కన్వీనర్గా బ్లైండ్ స్కూల్కి సంబంధించిన ఒక టీచర్ ఉండటం, అదేవిధంగా ఇద్దరు పేరెంట్స్ అందులో సభ్యులుగా ఉండటం అనేది జరుగుతూ ఉంది. ఈ పదవి కాలం ముగిసింది కాబట్టి తప్పకుండా మరి మనం పేరెంట్స్ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చింది. అందుకనే మరి ఈరోజు ఈ పేరెంట్స్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పేరెంట్స్ సమావేశంలో ప్రధాన ఎజెండా లోకల్ ప్రాజెక్ట్ కమిటీ అయినప్పటికీ కూడా మరి మీకు కూడా కొన్ని సమస్యలు ఉండొచ్చు, పేరెంట్స్ కూడా వాటి గురించి చర్చిద్దామనే ఉద్దేశంతో మరి ఈ సమావేశంలో పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా మన జిల్లా సంక్షేమాధికారి రసూల్ మేడం గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో పాటు ప్రిన్సిపల్ జ్యోతి గారు, వైస్ ప్రిన్సిపల్ రాజశేఖర్ గారు, మిత్రుడు వినయ్ ఉన్నారు. సో వీరితో పాటు మనకు కూడా పాత కమిటీ సభ్యులు, కొత్త కమిటీ సభ్యులు కూడా మనతో జాయిన్ అవ్వబోతున్నారు. సో ముందుగా మేడం గారికి మనకి ఈరోజు ఈ షెడ్యూల్ ప్రకారం తను 11:30కి వేరే కాలేజీలో ప్రోగ్రాం ఉంది కాబట్టి ముందుగా మేడం గారి సందేశాన్ని తీసుకున్న తర్వాత మరి మన కార్యక్రమాన్ని మనం కంటిన్యూ చేద్దాం. ముందుగా చేసిన పెద్దలు పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ టు ఆల్. గౌరవనీయులు మన స్నేహ సొసైటీ ప్రెసిడెంట్ గారైన సిద్ధయ్య గారికి, ఈ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ అయిన జ్యోతి గారికి, మరియు ఇక్కడ చేసినటువంటి విజయ్ గారికి, టీచర్స్కి, పిల్లల తల్లులకి, పిల్లలకి, పత్రికా సంస్థల వీరందరికీ కూడా నాకు నమస్కారాలు. మనము పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టుకుంటున్నాము, చాలా గొప్ప సంగతి. ఎందుకంటే మామూలుగా జనరల్గా జరిగే పేరెంట్ టీచర్స్ మీటింగ్ కంటే మీది ఇంకా చాలా ముఖ్యమైన స్థాయి ఉంటుంది. ఎందుకంటే మామూలు చదువుకునే పిల్లలకి జస్ట్ పేరెంట్స్ ఏదో ఒక అరేంజ్మెంట్ చేస్తే వాళ్ళ పాటికి వాళ్ళు తయారై వెళ్తారు, స్కూల్స్కి వెళ్తారు, చదువుతారు, వస్తారు. బట్ మన దగ్గర ఈ మన పిల్లలు విజువలీ ఛాలెంజ్డ్ పిల్లలకి పేరెంట్స్ అంటే అసలు పూర్తిగా 30% ఏంటి 100% తల్లి తను ఉండి చేయాల్సిన పరిస్థితి. కానీ ఒక ప్రత్యేకత ఏంటంటే ఎన్నో డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్లో అందరిలో కంటే బ్లైండ్ లిటిల్ బిట్ ఇంటెలిజెంట్గా ఉంటారు. వేరే వాళ్ళందరితో ఇప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కానీ వేరే వాటి కంటే కూడా విజువలీ ఛాలెంజ్డ్ ఎట్లా అంటే వాళ్ళకి ఎవ్రీథింగ్ సౌండ్స్ని బట్టి చాలా చాలా అలర్ట్గా ఉంటారు వాళ్ళు. అంతేకాకుండా ఈ ఛాలెంజింగ్ పర్సనాలిటీస్లో చాలామంది గొప్ప గొప్ప స్థాయి సైంటిస్టులే అయ్యారు ఎక్కువగా చాలామంది. సో ఇవన్నీ వాళ్ళ యొక్క ఛాలెంజెస్కి ఎదురుగా మా భగవంతుడు వారికి ప్రత్యేకంగా ఇచ్చినటువంటి తెలివితేటలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులని అంతగా వీరి కోసము బాధపడాల్సిన అవసరం లేదు. మీరు బాధపడితే వారు కూడా కొంచెం ఆత్మస్థైర్యాన్ని కోల్పోతారు. కాబట్టి వాళ్ళ ముందు మీ బాధలు ఏది కూడా తెలియపరచొద్దు. వాళ్ళని నువ్వు ఎక్సలెంట్, నువ్వు బ్రహ్మాండం. ఇప్పుడే మనకి శ్రీరామ్ మీద పాట వినిపించాడు ప్రార్థన విషయాలు. చాలా చక్కటి గొంతు, అంత చక్కటి గొంతు ఉన్నటువంటి భగవంతుడు ఆ అబ్బాయికి ఆ యొక్క ప్రావీణ్యాన్ని ఇచ్చాడు. సో ఇటువంటి ఏదో ఒక ప్రత్యేకమైన టాలెంట్స్ మన శకుంతల ఉంది, విశాల్ ఉన్నాడు, ఇట్లాంటి వికాస్. సో ఇట్లాంటి టాలెంట్స్ అన్నింటిని కూడా టాలెంట్ హంట్ లాగా మనం వాళ్ళలో ఉన్నటువంటి తెలివితేటలని వాటిని మనం బయటికి తీసుకురావాలి. ఎంత మనం రాపిడి చేసి ఎంత దానికి సానబడితే వాళ్ళు అంత ముందుకి జనరల్ పీపుల్ కన్నా కానీ ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అది ఒకటి ప్రత్యేకమైనటువంటి వీరికి ఇది. నేను గతంలో కూడా చెప్పి ఉన్నాను, భగవంతుడు
మనం ఇటువంటి పిల్లలకి సేవ చేయగలగడము, వారి కోసం ఒక గంటైనా వెచ్చించగలగడం మాలో మేము మా పాప పరిహారాలని మేము ఆశిస్తాము అనుకుంటాము. అలాగే మీరు కూడా భగవంతుడి సంకల్పం ఏంటో మనకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా వారి సేవలో మీరు ఎటువంటి కొంచెం కూడా మనము అశ్రద్ధపరచకుండా, కొంచెం కూడా విసుక్కోకుండా వాళ్ళకి చేయాలన్నది నా యొక్క ప్రార్థన. రెండవది, పేరెంట్ టీచర్స్ మీటింగ్లో మీరు మీ యొక్క ప్రత్యేకమైనటువంటి కొన్ని అవసరాలు, ఇంకేమైనా ఇబ్బందులు అయి ఉంటే కూడా తెలియజేస్తారు. ప్రభుత్వం నుంచి మీరు ఇంకేమైనా కావాలనుకుంటే నిన్నటి దాకా మాకు ఈ ఎలింకో వారితో క్యాంప్స్ జరిగి, కాకపోతే దాంట్లో 18 years అబవ్ వాళ్ళకి మనము అన్ని రకాల కృత్రిమమైనటువంటి పరికరాలన్నీ కూడా ఇవ్వడానికి అసెస్మెంట్ జరిగింది. నియర్లీ 400 దాకా వచ్చింది సార్ మొత్తం నాకు 3 డివిజన్స్లో. 600 ఎక్కువ వచ్చినాయి. బోధను నిన్ననే నిజామాబాద్లో కంప్లీట్ అయింది. ఇవన్నీ కూడా ఈసారి ఆన్ స్పాట్ కంప్యూటరైజ్ అయిపోయింది. లాస్ట్ 2 years బ్యాక్ ఏం జరిగిందంటే మాన్యువల్ చేశారు. తర్వాత చంద్రవిహార్ కాంప్లెక్స్ కాలిపోవడం వల్ల ఏ రికార్డ్ లేకుండా పోయింది. ఈసారి ఆన్ స్పాట్ కంప్యూటరైజ్ అయింది. ఆన్ స్పాట్లోనే అది ఫీడింగ్ అయిపోయింది. సో ఈసారి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. అయితే అక్కడ నాకు చాలామంది ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఈసారి కూడా వచ్చేసారు ఆ రోజు నిన్న అక్కడికి. అయితే ఇప్పుడు ఒక రకమైన స్టిక్కే కంప్యూటర్ వస్తుంది, ఒక కొత్త రకమైన స్టిక్ ఉంది. ఆ స్టిక్ కంప్యూటర్ వస్తుంది, అదే డైరెక్షన్స్ ఇస్తుంది. ఇంతకుముందు మనం మొబైల్ ఫోన్స్ పెట్టుకొని మూమెంట్ ఉండేది, ఇప్పుడు స్టిక్కే వచ్చింది కొన్ని రకాల పరికరాలు. మనం స్తోమత కలిగి కొనుక్కోగలిగినటువంటి వాళ్ళు కనుక ఉంటే కనుక ఆ స్టిక్కే కనుక ఆ కంప్యూటర్ పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి దారి చూపించుకుంటా వెళ్ళిపోవడానికి ఒక అవకాశం ఉంది. ఇంకో రకము లేటెస్ట్గా మనము నార్త్లో చూసాము, ఒక రకమైన కళ్ళద్దాలు వచ్చినాయి. ఈ కళ్ళద్దాలు గూగుల్స్ లాగా మనం స్మార్ట్ కళ్ళద్దాలు పెట్టుకుంటాం కదా, స్మార్ట్ విజన్ క్లాసెస్. ఎస్ ఆ క్లాసెస్ పెట్టుకుంటే ఖచ్చితంగా మనకి అవే విజన్ చూపిస్తూ ఉంటుంది అన్నమాట. అటువంటి అటువంటి విజన్ ఉండే క్లాసెస్. సో డే బై డే ఎట్లా ఉందంటే టెక్నాలజీ బాగా పెరిగింది. ప్రత్యేకించి వీళ్ళ కోసం పనిచేసేటువంటి సఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ కనుక్కుంటున్నారు. ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు టెక్నాలజీ తెలుసుకోండి. పేరెంట్స్ తెలుసుకొని తమ బిడ్డలకు తెలియజేస్తూ ఉండాలి, ఎప్పటికెప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అన్నిటికంటే నయనం ప్రధానం అన్నారు. అటువంటి నయనంని కోల్పోకుండా చూసుకునే బిఫోర్ ఈ కోల్పోయిన తర్వాత పడే బాధల కంటే కూడా బిఫోర్ ఇట్ సెల్ఫ్ జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా అవసరం. అన్నీ ఒళ్ళు కడుగుతారు, మూతి కడుగుతారు, అన్నీ కడుగుతారు, కళ్ళు శుభ్రం చేయరు. నిద్రలేస్తే పిల్లలు, పసిపిల్లల్లో ఏదైనా గుచ్చుకుంటుంది, ఆడతా ఏమన్నా పడతాయి, నలకలు పడతాయి, అయినా వాళ్ళు వెంటనే నీళ్ళతో కడగరు, మళ్ళీ నలుపుతారు కళ్ళని. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ నలక కంటి లోపలికి వెళ్ళిపోయి పాపకు తగిలే అవకాశాలు ఉన్నాయి. చాలామంది కంటి పట్ల ఎంత అశ్రద్ధ అంటే ఒంటి మీద ఎక్కడైనా కడుగుతారు, డెటాల్ పెడతారు, అన్నీ పెడతారు, కంటిని మాత్రం కనీసం ఫ్రెష్ వాటర్తో కూడా నీళ్ళు కొట్టి సాఫ్ చేయరు. సో దీపావళి లాంటి పండుగలు వచ్చినప్పుడు, టపాకాయలు కాల్చినప్పుడు, ఆ నలకలు పడ్డప్పుడు వీళ్ళు ఏం చేస్తుంటారు, చెయ్యి నలపడాలు, కన్ను గుడ్డు నలపడం వల్ల అది ఇంకాస్త ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళడం, ఆ నలకలు లోపలికి వెళ్ళడం. ముఖ్యంగా వెల్డింగ్ వర్క్స్లో చేసేవాళ్ళు కాళ్ళకు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోకుండా పనిచేస్తుంటారు. ఇటువంటి జాగ్రత్తలు కూడా మనకి చాలా అవసరం. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్టార్టింగ్లో 40% ఉంది, నిన్న సర్టిఫికేట్స్లో చూసాం. ఇయర్ బై ఇయర్ ఆ పర్సంటేజ్ కూడా పెరుగుతూ పోతుంది. మేము చూసిన సర్టిఫికేట్ల పర్సంటేజ్కి పర్సనల్గా వచ్చిన అతనికి చాలా ఎక్కువ ఉందన్నమాట. సో ఇలాంటిది ఎప్పటికప్పుడు ఆ సర్టిఫికేట్ కూడా మనం అప్డేట్ చేసుకుంటూ పోవాలి. ఈ మధ్యకాలంలో చాలా రోజులైంది సదరం సర్టిఫికేట్స్ కూడా కరెక్ట్గా రాలేదు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఈ సేవా కేంద్రంలో ఆన్లైన్లో అప్లై చేసుకొని వారు ఎప్పటికప్పుడు గవర్నమెంట్ నుంచి ఏ చిన్న ఇదైనా సరే, ఏ చిన్న సదుపాయాలైనా సరే ఇమ్మీడియట్గా ఉపయోగించుకొని వాడుకొని తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రత్యేకించి ఈ తల్లులకి, తండ్రులకి, ఈ కుటుంబ సభ్యులకి
ఇక్కడ ఈ ప్రత్యేకమైన పిల్లల కోసం పనిచేస్తున్న టీచర్స్కి, ప్రిన్సిపల్కి, సొసైటీ గారికి మరోమారు ప్రత్యేకమైన శిరస్సు నుంచి వందనాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే వారికి చేయడం అన్నది నిజంగా ఏ జన్మ అటువంటి స్థానంలో ఉన్నటువంటి ఈ దంపతులిద్దరికీ ఎల్లప్పుడూ నా యొక్క నమస్కారాలు ఎప్పుడు కూడా మీకు ఉంటాయి. ఇప్పుడే మాకు ఒక చిన్న సమస్య కూడా తెలియజేశారు. తప్పకుండా మీరు కోరిన విధంగా హెడ్ ఆఫీస్ కూడా ఇమీడియట్గా దృష్టికి తీసుకెళ్తాను. నా వంతు నేను మేడం గారితో కూడా, మేడం ఫారెన్కి వెళ్ళారని తెలిసింది, వచ్చింది పాటికి మంత్ ఎండింగ్కి వస్తున్నా అన్నారు, అది కూడా తెలియజేస్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్నేహ సొసైటీ సిద్ధయ్య గారికి, ప్రిన్సిపల్ గారికి, మన పిల్లలందరికీ నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉంది. సో ఇంతకుముందు 13, 14, 15 సంవత్సరాలు మేడం 2014, 15, 16 కంటిన్యూస్గా 3 సంవత్సరాలు మన చిల్డ్రన్కి స్టేట్ అవార్డ్స్ ఇచ్చారు మేడం. అంటే సింగింగ్లో కానీ లేకపోతే ఏదైనా ఆడటానికి. మరి ఈ సంవత్సరం కూడా పాసిబిలిటీ ఉంటే మరి తప్పకుండా ఎవరిదన్నా ఒక రికమెండేషన్ మేము మీకు లెటర్ ముందు ఇవ్వడం జరుగుతుంది. ఒక వికాస్ ఏంటంటే ఇప్పుడు ఆయన యాక్చువల్గా సీఎం గారితో కూడా అప్రిషియేషన్ తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. మీరు పంపిస్తానికి కొంచెం ఈసారి మీరు సెషన్ తీసుకోవాలని కోరుతున్నాను. రెండోది ఏంటంటే రిగార్డింగ్ టెక్నాలజీ, మరి మనకి ఫార్చునేట్లీ బెంగళూరులో విజన్ ఎంపవర్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్ నుంచి మనకి టెక్నికల్ గైడెన్స్ ఇస్తున్నారు బ్లైండ్ స్కూల్కి బేసికల్గా. ఈసారి మేము అడిగినామంటే మేడం అన్ని క్లాసెస్కి ఆడియో క్లాసెస్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో సూన్ బిఫోర్ దసరా అన్ని క్లాసుల్లో ఆడియో క్లాసెస్ పిల్లలకి ఇంట్రొడ్యూస్ చేస్తాము. ఎక్విప్మెంట్ అంతా కూడా వీఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ సూన్. సో ఇది కూడా మేము చేయడానికి అవకాశం ఉంటుంది రాబోయే కాలంలో. ఇక్కడ టెక్నాలజీస్ ఏవైతే వీళ్ళకి వస్తున్నాయో, అందుకంటే మనకి ఇంటీరియర్ ప్లేస్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఏ బెనిఫిట్స్ వచ్చినా కానీ 18 years ఉంటే వస్తున్నాయి మేడం. సో మన దగ్గర బిలో 18 ఉంటారు, 18 రాకుండా పిల్లలు వెళ్ళిపోతున్నారు. కాబట్టి పిల్లలు బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి మనం ఏమీ అసిస్టెన్స్ ఇవ్వట్లేదు. ఈవెన్ మన రీసెంట్గా ఏఈ ఆడిట్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా అడగడం జరిగింది, బ్లైండ్ స్కూల్లో ఆడియో క్లాసెస్ ఉంటే బాగుంటుంది కదా అని. సో దాన్ని బేస్ చేసుకొని విజయనగరం గవర్నమెంట్ వాళ్ళని అడగడంతో సో వాళ్ళు అక్సెప్ట్ చేశారు. సో సూన్ మనం మన స్కూల్లో అన్ని క్లాసెస్ బేసికల్గా 6 క్లాసెస్ అనుకుంటున్నాము. 5th నుంచి 5th, 6th, 7th, 8th, 9th, 10th మొత్తం ఆడియో క్లాసెస్ ఇంట్రొడ్యూస్ చేయాలని ఆలోచన కూడా ఉంది. కాబట్టి మరి మనకి డిపార్ట్మెంట్ నుంచి ఏమన్నా ఆడియో క్లాసెస్ అంటే ఎక్విప్మెంట్ ఇంప్రూవ్ చేసుకోవడంలో ఏమైనా అవకాశం ఉంటే తప్పకుండా మీరు హెల్ప్ చేయాలని కోరుకుంటూ మరి మీరు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చంద్రకళ గారు మరి ఈ సంవత్సరం అంటే ఆమె మాజీ కార్పొరేటర్, మన స్కూల్ గౌతమ్ నగర్లో ఉంటుంది కాబట్టి మాజీ కార్పొరేటర్గా తను ఈ సంవత్సరం మనం చైర్మన్గా ప్రపోజ్ చేస్తున్నాము. చంద్రకళ గారికి మేము స్వాగతం తెలియజేస్తూ మరి మేడం గారు సన్మానం చేయవలసిందిగా ముందుగా ప్రిన్సిపాల్ గారిని కోరుతూ 1-2 పేరెంట్స్ ముందుకు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. పేరెంట్స్ అమ్మ అందరు మేడం దగ్గరికి నమస్కారం అండి. ఇవాళ మనము మన స్నేహ సొసైటీ తరఫునటువంటి మన యొక్క విజువల్ ఛాలెంజ్ ఈ యొక్క స్కూల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. జనరల్గా జరిగే పేరెంట్ టీచర్స్ మీటింగ్ కంటే కూడా ఇది ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నది. ఎందుకంటే ఇటువంటి పేరెంట్స్ వాళ్ళు దైనందిన కార్యక్రమంలో జరిగేటువంటి వాళ్ళ సమస్యల గురించి కానీ ఇంటరాక్ట్ అవ్వడానికి, వాళ్ళ ఇంప్రూవ్మెంట్స్ గమనించడానికి ఇది చాలా ముఖ్యము.
జనరల్ పేరెంట్స్ మీటింగ్లో ఓన్లీ చదువు గురించి వాటి గురించే వాళ్ళు డిస్కస్ చేసిన ఇక్కడ వాళ్ళ డెవలప్మెంట్స్ గురించి ఈ స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళు చేసే యాక్టివిటీస్ వల్ల వాళ్ళ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి వాటి గురించి డిస్కస్ చేయడానికి పిల్లవాడి అభివృద్ధికి తోడ్పడుతుంది. ముఖ్యంగా మనకి నిజామాబాద్ జిల్లాలోని ఈ కపుల్ సిద్ధయ్య గారు కానీ జ్యోతి గారు ప్రిన్సిపల్గా ఉన్నటువంటి ఈ స్కూల్ ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మన వాళ్ళు యోగాలో అన్నిట్లో కూడా చాలా మంచి 24 అవర్స్ కంటిన్యూస్ యోగా చేసి రికార్డు సాధించారు. అలాగే కాకుండా పాటలు పాడడంలో కానీ డ్యాన్స్ చేయడంలో కానీ మన విజువలీ ఛాలెంజ్డ్ పిల్లలు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కాబట్టి వీరిని నేను ప్రిన్సిపల్ గారికి అలాగే సొసైటీ ప్రెసిడెంట్ వారికి కూడా మన బాల పురస్కార్కి ప్రపోజల్ పంపించడం అని చెప్పి కోరడం జరిగింది. చాలా చక్కటి పాటలు పాడతారు. జనరల్ వాళ్ళు పాడేటువంటి ఆర్ద్రతతో కూడినటువంటి వారి గొంతు, వాళ్ళ పాట, వాళ్ళ మీనింగు ఎంతో మీనింగ్తో శకుంతల అనే అమ్మాయి ఉంది, ఎంతో చక్కగా పాడుతుంది. అలాగే సనా అనే అమ్మాయి ఉంది, ఎంత చక్కగా జనరల్ వాళ్ళు చేయలేనటువంటి డాన్స్ కూడా ఆ అమ్మాయి వేసి చూపిస్తుంది. ఇట్లాంటి టాలెంట్స్ని బయటికి తీసుకురావాలి. ఇటువంటి పిల్లల్లో ఉన్నటువంటి అన్ని రకాల టాలెంట్స్ బయటికి తీసుకురావడమే మన యొక్క గొప్పతనం. వాటిని తీసుకొచ్చి మిగతా పిల్లల్లో కూడా కాన్ఫిడెన్స్ పెంచడం, ఆ తల్లిదండ్రులకు కూడా కాన్ఫిడెన్స్ ఇవ్వడం, ఒక బూస్టింగ్ ఇవ్వడం ఈ యొక్క పేరెంట్ టీచర్స్ మీటింగ్లో మనం చేసేటువంటి ఈ యొక్క పని వల్ల వాళ్ళకి కాస్త ధైర్యం వచ్చి తమ పిల్లలు అందరిలో సమానంగా ఏదో ఒక ప్రత్యేకమైన టాలెంటెడ్స్ ఉన్నాయి అని చెప్పి గుర్తించడం, వాటిని ఇంకాస్త డెవలప్ చేయడానికి పేరెంట్స్ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను. అలాగే తప్పకుండా మనకి స్కూల్కి సంబంధించి ఏ యొక్క నెసెసిటీస్ ఉన్నా, ఏ యొక్క అవసరాలు ఉన్నా తప్పకుండా నేను పైన డైరెక్టరేట్ ఆఫ్ డిజేబుల్ వెల్ఫేర్ వాళ్ళకి తెలియజేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ స్కూల్ ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా మంచి స్థానంలో అన్ని రకాల టెక్నికల్గా కూడా డెవలప్ కావాలన్నది నా యొక్క ఉద్దేశము. ఇప్పుడే తెలిపారు మనకి విజువల్లీ ఛాలెంజ్డ్ పిల్లలకి క్లాస్ రూమ్స్లో కూడా ఆడియో విజువల్స్ ఉండేటట్టుగా, ఆడియోతోటి క్లాస్ రూమ్స్ నడిపేటట్టుగా కూడా ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. చాలా సంతోషము. దగ్గర మన చుట్టుపక్కల ఏ జిల్లాలో కూడా ఇటువంటి ఏర్పాటు అనేది లేదు. సో మనం కనుక స్టార్ట్ చేస్తే తెలంగాణలోనే మేబీ ఫస్ట్ ఆర్ సెకండ్లోకి వస్తుండొచ్చు మనము. సో తప్పకుండా నా వంతు జిల్లా స్థాయిలో ఎటువంటి సాయం కావాలన్నా మీకు అందిస్తాను సార్. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు తలపెట్టడం చాలా గొప్ప కార్యక్రమం. ఈ పిల్లలందరూ కూడా వాడుకోవాలి. ముఖ్యంగా బ్లైండ్గా ఉన్న వాళ్ళు మేము గత కొన్ని సర్వేస్లో చూస్తుంటే ఇంటి దగ్గర ఉంచేస్తున్నారు. ఉంచొద్దు, వాళ్ళు వెళ్ళి ఏం చదువుతారని కాదు, కానీ తీసుకొచ్చి తోటి పిల్లలతోటి అలవాటు చేస్తే కొన్ని డెవలప్మెంట్స్ మనము అబ్జర్వ్ చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళందరూ స్కూల్కి తేవాలి. ఎట్లాగో బస్సెస్ ఉన్నాయి, వాళ్ళకి ప్రత్యేకంగా ఫ్రీ బస్సెస్ ఉన్నాయి, తీసుకొని రావచ్చు, తీసుకెళ్ళి దింపొచ్చు. కాస్త శ్రద్ధ తీసుకుంటే చాలా పిల్లల్ని ఒక మార్గంలోకి తేయడానికి, ఒక ట్రాక్లోకి తేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి విజ్ఞప్తి ఏంటంటే పిల్లల్ని తప్పకుండా ఈ బడిలోకి వచ్చే ప్రయత్నం చేయండి. ఒక సగం వచ్చుడే గొప్పతనం, ఆ వచ్చారనుకోండి డెవలప్మెంట్ దానికే అదే జరుగుతుంది. సో ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. విల్ బి ద సెకండ్ ఐ థింక్ మనం కనుక స్టార్ట్ చేస్తే తప్పకుండా చేద్దామని దానికి నా వంతు సాయం తప్పకుండా ఉంటుంది. మనకి నిజామాబాద్లో కంప్యూటర్ కూడా ఉంది, బ్రెయిలీ లిప్తో కంప్యూటరు ఎవరి దగ్గర లేదు. అటువంటి అది ఎన్నో ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఆ కంప్యూటరు. అంత జాగ్రత్త అయినటువంటి మిషనరీ మన దగ్గర ఉన్నది. సో ఎప్పటికప్పుడు ప్రింట్స్ తీయాలి, మామూలుగా ఒక పేపర్ తీయాలంటే. పేరెంట్స్ నుంచి ఏమన్నా సజెషన్స్ ఉంటే చెప్పండి. పేరెంట్స్ నుంచి ఏమన్నా మీ అభిప్రాయాలు, మీ సలహాలు, సూచనలు. సమావేశానికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులకు, అలాగే జ్యోతి మేడం గారిని, మాజీ కలెక్టర్ విద్యాసాగర్ గారికి, టీచర్స్కి అందరికీ నమస్కారం. ఇంతకన్నా మన రసూల్ మేడం చెప్పినట్టు మీరు పిల్లలు వాళ్ళు ఏం చదువుతున్నారు, ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏం చెప్పాలి, వాళ్ళు ఎందులో ఆసక్తి ఉంది, మా పాపం అది సహజాన్ని ఆమె చేసానికి తెలియకపోతుంది. పాప నాకు నేర్పి అని చెప్పింది. ఒక 1 month 2 months తర్వాత ఆమె నన్నే ఓడిపించడం జరుగుతుంది. అలాగే మీరు మీ టీచర్స్ వాళ్ళు చెప్పడం వాళ్ళలో ఉన్న అలాగే సార్ ఈ తెలుగు మీడియం కాకుండా ఇంగ్లీష్ మీడియంలో చెప్పాలని సబ్జెక్ట్స్ అదే సార్ ఎక్కడికి అది. థ్యాంక్ యూ. బేసికల్గా చెప్పాలంటే సాయి జానవి చాలా గిఫ్టెడ్ చైల్డ్.
మేము కూడా అనుకుంటున్నాము ఈసారి 2-3 అంశాలు చెప్పాను కదా, త్వరలో ఒకటి ఆడియో క్లాసెస్ని స్కూల్లో ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాము. తర్వాత బ్లైండ్ స్కూల్కి స్టేట్ గవర్నమెంట్ రికగ్నిషన్ కూడా ఈ సంవత్సరం తీసుకుందాం అనుకుంటున్నాము. మేము అంటే పేరెంట్స్ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఉంటే ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాము. సో కొన్ని అంశాలతోటి ముందుకు పోతున్నాము, ఆలోచనలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనకి రేపు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటప్పుడు ఇంగ్లీష్ మీడియం కంటే కూడా తెలుగు మీడియంలోనే మంచి అవకాశాలు ఉంటాయి. తెలుగుకి ఇంగ్లీష్కి కొంచెం తేడా ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం కదా, మాతృభాషకే ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంతకుముందు మేము అవకాశాలు ఉన్నా కానీ ఇంగ్లీష్లో పోకుండా తెలుగులో ఎందుకు ఉంచడం జరిగిందంటే మనకి రేపు గవర్నమెంట్ ఉద్యోగాలు తెలుగులోకి వచ్చేటప్పుడు తెలుగుకు ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తెలుగులో కంటిన్యూ చేసినాము. కానీ ఇప్పుడు ఎప్పుడైతే రికగ్నిషన్ తీసుకున్నప్పుడు 2 మీడియాలకి తీసుకుందాం అనుకున్నాము. ఇంగ్లీష్ మీడియానికి ఒక అవకాశం ఉంది. ఇప్పుడు స్కూల్లో మేము నేర్పింది సరిపోదు యాక్చువల్గా. ఇంటికాడ పేరెంట్స్ కూడా ఎడ్యుకేటెడ్ అయి ఉంటే ఇంటికాడ పిల్లల్ని రెగ్యులర్గా పర్సూట్ చేస్తే పిల్లలు ఇంగ్లీష్లో పికప్ అవుతానికి అవకాశం ఉంటుంది. సో ఇంటికాడ పిల్లలు ఇప్పుడు బ్రెయిల్లో పిల్లలు ఎందుకు వెనుకబడి ఉన్నారు నార్మల్ స్కూల్ పిల్లలతో పోల్చుకుంటే, వాళ్ళు ఎక్స్ట్రా ఇంటెలిజెన్స్ అయినా కానీ పిల్లలు ఎందుకు పికప్ అవ్వట్లేదంటే ఇంటికాడ పర్సియన్స్ లేదు. ఏం చదువుకుంటున్నావు, చాలామంది పేరెంట్స్ వాడికి బ్రెయిలు అంతా వచ్చినా కానీ వాళ్ళకి ఇంటికాడ మా వాడు ఏం చదవడే అంటాడు. మేము ఇంటికాడ వీడికి స్కూల్లో క్లాస్లో కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు పిల్లవాడు అన్నీ చెప్తాడు, కానీ పేరెంట్స్కి అవగాహన లేదు. వాళ్ళు ఏమనుకుంటుంటే రాస్తేనే మామూలుగా దేవగిరి స్క్రిప్ట్లో రాస్తేనే పిల్లలు నేర్చుకుంటున్నట్టుగా కొంతమందికి అవగాహన ఉంది. కాబట్టి మరి అందుకే యాక్చువల్లీ ఇంగ్లీష్ మీడియంలో మేము ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించలేకపోయినాము. బట్ ఇప్పుడైతే ఆలోచన ఉంది, ఈ అక్టోబర్ నెలలో రికగ్నిషన్ పోతున్నాము. స్టేట్ రికగ్నిషన్ తీసుకొని తర్వాత ఇంగ్లీష్ మీడియంలో కన్వర్ట్ చేయాలని ఆలోచన కూడా ఉంది. అందుకే కొంత ఏమనుకున్నామంటే ఈసారి రిక్రూట్మెంట్ చేసి కొంతమంది ఇంగ్లీష్ అవగాహన ఉన్న వాళ్ళనే ఎక్కువ మందిని తీసుకోవాలనే ఆలోచనలో స్కూల్ కూడా ఉంది. తప్పకుండా అందుకని ఇవాళ మీటింగ్ పెట్టడానికి ఇది కూడా కొంచెం షేర్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. రీసెంట్గానే మేము ఇంటర్వ్యూస్ పెట్టినప్పుడు ఎక్కువగా ఎవరైతే ఇంగ్లీషు చదవగలుగుతారు మాట్లాడగలుగుతారు వాళ్ళని ఎక్కువగా రిక్రూట్ చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చింది. సో చూద్దాము, అంటే ఇంకా పెద్దలతో కూడా డిస్కస్ చేస్తాను నేను. తెలుగు మీడియంకి మంచి అవకాశాలు ఉంటే తెలుగు మీడియంలో కంటిన్యూ చేస్తాము, ఇంగ్లీష్ మీడియంకి మంచి అవకాశాలు ఉంటే ఇంగ్లీష్ మీడియంలో కంటిన్యూ చేస్తానికి అవకాశం ఉంది. ఏదైనా అదే క్లాస్ కదా, ఇంగ్లీష్ మీడియం అయినా మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. టీచింగ్ చేసే స్టాఫ్ని మనం మార్చుకుంటాం అంతే. తెలుగు వచ్చిన వాళ్ళు తీసుకునే బదులు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు తీసుకుంటాము. సో అయినా కానీ ఈ సంవత్సరం కొంత టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్ళాలనే ఆలోచన స్కూల్లో ఉంది. సాహిత్యాల విషయానికి వస్తే ఆమె ఇంగ్లీష్లో చాలా పర్ఫెక్ట్గా, అందుకనే ఎప్పుడు ఏ మీటింగ్ జరిగినా కానీ ఆమెకి మేము మా టీచర్లే ఇంగ్లీష్లో రాసి నేర్పి ఆమెని ప్రోత్సహిస్తూ ఉంటారు. షీఈ్ ఆల్సో గిఫ్టెడ్ చైల్డ్. ఆమెకి చెస్లో అలాంటి వాటిల్లో మంచి పరిజ్ఞానం ఉంటే ఇందాక చెప్పారు కదా బాల పురస్కారాలు, వికాసు, నేహ, శకుంతల, సాహిత్యాన్ని పేరు కూడా మనం ఈసారి స్టేట్ అవార్డు కోసం పంపిస్తానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి భవిత చదువు అనుకున్నాం, కానీ స్కూల్కి వచ్చి నుంచి కలవలేదు. నేను వచ్చినాక కూడా సార్ ఏం చెప్పారు, టీచర్ ఏం చెప్పారు, మేడం సార్ అక్కడనే హోంవర్క్ చేయించారు మేడం మమ్మీ అని అంటది. లేకుంటే నేను కూడా చేపిస్తాను. డ్యాన్స్ పోయింది, మళ్ళా పాటలకు అక్కడికి కూడా వెళ్ళింది. చెస్ కూడా రాలేదు ఆమెకు, ఇక్కడ నేర్చుకొని పర్వాలేదు మంచిగానే చేసింది. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా ఇంటి దగ్గర మామూలుగానే ఉండేది. వేరే స్కూల్కి పంపిస్తే మామూలుగానే ఇంకా మా పాప ఇంకా పడుతుందచ్చు అనుకొని భయపడ్డాం. కానీ స్కూల్కి వచ్చే నుంచి పర్వాలేదు, సార్లు టీచర్లు మంచిగా ప్రోత్సాహంతో మంచిగా చెప్పారు. కవిత పర్వాలేదు మంచిగానే ఉంది, ఫస్ట్ ఉంది అన్నింట్లో. మేడంలు సార్లు కూడా అంటారు ఇంకా ముందుకు చేయాలని మాకు బాగా ఆశ ఉంది. టీచర్ల ద్వారా సార్ల ద్వారా మా పిల్లలు ముందుకెళ్తే మాకు సంతోషం. ఆమె ఒక చదువులోనే కాదు మంచి డ్యాన్స్లో కూడా చాలా పర్ఫెక్ట్గా చేశారు. స్టేట్ లెవెల్ కూడా వెళ్ళింది.
స్టేట్ లెవెల్లో కూడా ఆమె డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసింది, మంచి అప్రిషియేషన్స్ వచ్చినాయి. మనకి మీకే కాదు స్కూల్ కూడా మంచి అప్రిషియేషన్స్ వచ్చినాయి. సో స్టేట్ లెవెల్లో కూడా మరి బ్రహ్మకుమారి వాళ్ళు ఆర్గనైజ్ చేసిన హైదరాబాద్లో మనకి చాలా స్కూల్స్ నుంచి ఆ రోజు టీమ్స్ వచ్చినాయి. అప్పుడు బబిత కూడా వెళ్ళింది, మరి బబిత కూడా మంచి అప్రిషియేషన్ వచ్చినాయి, స్కూల్ కూడా మంచి రికగ్నిషన్ వచ్చింది. దానివల్ల నాకు స్టేట్ అవార్డు కూడా వచ్చింది. చాలామంది అకాడమిక్ పరంగా మరి తను చెప్పేది ఏంటంటే మా పిల్లలకి హోంవర్క్ స్కూల్లో చేస్తారు అని. అదే ఇందాక చెప్పడం జరిగింది ఏంటంటే వేరే నార్మల్ పిల్లలు వాళ్ళ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చదువుకున్న పేరెంట్స్ అయితే ఇంటికాడ హోంవర్క్ చేయిస్తారు. కానీ బ్రెయిలీ పిల్లలకి హోంవర్క్ చేయించడం కొంచెం కష్టమైన పని, అందరూ చేయించలేరు. కొంత ఇంట్రెస్ట్ ఉండి కొంత అవగాహన పెంచుకొని మరి బ్రెయిల్లో పరిజ్ఞానం ఉంటేనే మనం హోంవర్క్ చేయించగలుగుతాం. కాబట్టి మరి ఆ అవకాశం లేదు. అదే చెప్తున్నాను, రేపు ఇంగ్లీష్ మీడియంలో పోతే ఇంకా ఇబ్బంది కూడా కావచ్చు పిల్లలకి. ఏమంటే ఒక స్ట్రెస్కి గురవుతారు. నేను ఇంతకుముందు బాలల హక్కుల మీద పనిచేసేటప్పుడు కొన్ని కేసులు వచ్చాయి నా దగ్గరికి. ఏంటంటే పిల్లవాడు స్కూల్కి పోవటానికి చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతాడు. సో మేము కొంతమంది పిల్లల్ని కలిసి మాట్లాడడం జరిగింది. ఎందుకు స్కూల్ అని పోతాడు, స్కూల్కి వెళ్ళాడు, ఏం లేదు. వాడు 5th క్లాస్ వరకు తెలుగు మీడియం చదువుకున్నారు. 6th క్లాస్ నుంచి క్రేజ్ తోటి ఇంగ్లీష్ మీడియంలో వచ్చిండు. ఇంగ్లీష్లో వాడు కోపప్ చేయలేకపోతున్నాడు పిల్లవాడు. ఏమవుతుంది, స్కూల్కి పోలేకపోతున్నాడు. ఇంట్లో ఉంటానన్నా పేరెంట్స్ ఒప్పుకోరు కదా. స్కూల్లోనేమన్నా స్కూల్కైనా వెళుతున్నాడు, వాడు ఎటో తిరుగుతున్నాడు, సాయంత్రం 4:30కి ఇంటికి వచ్చేస్తున్నాడు. సో ఇట్లా ఎందుకు జరుగుతుంది అని చూస్తే వాటిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాడికి ఇంగ్లీషు రాదు. అప్పుడు వరకు 5వ తరగతి వరకు తెలుగులో చదువుకున్నాడు. వాడికి ఇంట్రెస్ట్ లేకపోయినా తల్లిదండ్రులు తీసుకుపోయి ఇంగ్లీష్ మీడియం వేసేస్తున్నాడు. మరి తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మరి వారికి గైడెన్స్ ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళతో కూర్చొని కొంచెం నేర్పడం కానీ జరగట్లేదు. ఎందుకంటే పేరెంట్స్ ఇల్లిటరేట్స్ ఏదో క్రేజ్తో అందులో వేశారు. అప్పుడు పిల్లవాడి భవిష్యత్తు అంతా కూడా చెడిపోయింది. అట్లా చాలామందిని చూశాను నేను. సో ఇక్కడ కూడా అది జరగకూడదని నేను అనుకుంటున్నాను. సో రాబోయే కాలంలో తప్పకుండా ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని పిల్లలకి ఏది ఉపయోగకరంగా ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం ఉపయోగకరంగా ఉందంటే ఇంగ్లీష్ మీడియం ఇంట్రొడ్యూస్ చేయొచ్చు, ఎంత ప్రాబ్లం లేదు. తెలుగు మీడియం కావాలంటే తెలుగు మీడియంలో కంటిన్యూ చేస్తానికి ప్రయత్నం చేస్తాను. సో మరి కిరణ్ గారు జీవనరావు సార్ ఇప్పుడు మనకి లోకల్ ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్గా ఆయన ఈసారి మేము ప్రపోజ్ చేయడం జరిగింది. ఆయన ఎన్నో రిటైర్డ్గా ఈఎస్ఐ రిటైర్డ్గా మరి చాలా సేవా కార్యక్రమాలు ఉంటాడు. డిఎల్ఎస్ఏలో కూడా ఆయన పిఎల్విగా పనిచేస్తుంటాడు. కాబట్టి ఆయన కొంత లీగల్ అవేర్నెస్ కూడా కొంత ఉంది. కాబట్టి మన పిల్లలకు ఉపయోగపడుతుంది, మన తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది దృష్టితోటి మరి జీవనరావు గారిని తీసుకోవడం జరిగింది. మరి వారి సందర్భంగా మరి స్వాగతం తెలియజేస్తున్నాను. సో ఇంకా ఎవరైనా పేరెంట్స్ మాట్లాడింది कोई लोग गए तो बात करो, आप सही साहब की तरफ से तो बोल दीजिए. अस्सलामुअलैकुम। मैं सुलेमान की मम्मी हूँ और मेरा बच्चा 3-4 साल से स्कूल पढ़ता है और ये सारों और टीचरों से बहुत बहुत खुशी होती है कि मेरे बच्चे को आज ये दर पे आए। बच्चा मेरा स्कूल पढ़ रहे थे, तेलुगु इंग्लिश हर चीज़ से मालूमात है बच्चे को। तेलुगु में क्या बोलना क्या नहीं वो सब तेलुगु में बोलता मेरा बच्चा। 3 साल में इसका परफेक्ट पे आया मैं। हमारे मोहल्ले में भी इतना अच्छा पढ़ रहे, कहाँ पढ़ा रहे आप बोल के पूछ रहे। तो हम बोले हमारे टीचरों से डॉक्टरों से हमको मदद हुई, हम स्कूल में बच्चे को डाले। तो अच्छा बहुत अच्छा स्कूल है। मेरे टीचरों से बहुत बहुत शुक्र अदा करती हूँ मैं तेरी तरफ से। खुश अल्लाह వేదికను అలంకరించిన పెద్దలు డాక్టర్ కరస్పాండెంట్ గారు స్నేహ సొసైటీ పర్మనెంట్ కన్స్ట్రక్షన్ మరియు ప్రిన్సిపల్ మేడం గారు
ప్రియమైన తల్లిదండ్రులు, పాత్రికేయులు, నాతోటి సహచర మిత్ర బృందానికి మరియు హృదయపూర్వక నమస్కారాలు. ప్రియమైన చిన్నారులకు నా శుభాశిష్యులు. అయితే పేరెంట్స్కి నేను తెలియజేసేది ఏంటంటే, చాలామందిలో ఇంతకుముందు పెద్దవాళ్ళందరూ చెప్పినట్టుగానే ఒక చులకన భావం అనేది నేటికి కూడా ఇంత జనరేషన్ పెరుగుతున్నప్పటికీ కూడా ఏర్పడుతుంది. అది ఒకటి తప్పు. మనం స్కూల్ నుండి పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఏం చదువుతుండ్రు, టీచర్లు ఏం చెప్పిండ్రు, మీకు బ్రెయిన్ రాకపోయినా మీరు నార్మల్ పిల్లలతో కూర్చోబెట్టి నార్మల్ పిల్లలతో చదివిపించి వీళ్ళకు కూడా నేర్పించే ప్రయత్నం చేస్తే ఏమవుతుందంటే దానివల్ల కొంత ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది. కళ్ళున్నవాడు అంత స్పీడ్ చదువుతుండు, కళ్ళున్న అమ్మాయి అంత స్పీడ్ చదువుతుంది, నేనెందుకు చదవద్దు, నేను కూడా ప్రయత్నం చేస్తాను అనేటటువంటి ఒక ఆలోచనలు పిల్లల్లో రేకెత్తించేటటువంటి ఆలోచనలు మంచిగా వస్తాయనేది ఇది ఒక టీచర్గా నా యొక్క వ్యక్తిగత భావన. ఇక మనం నార్మల్ పిల్లలను ఒక కార్పొరేట్ స్కూల్లో వేసి వాళ్ళని చదివించేదానికంటే కూడా బ్లైండ్ స్కూల్లో వేసి మమ్మల్ని డిఫరెంట్ ఏబుల్డ్ పిల్లల్ని కనుక చదివిస్తే వాళ్ళ జీవితం ఒక 10 తరాలకు నిలబెట్టిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే వాళ్ళకు నార్మల్ పిల్లలకు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎంత వాళ్ళకు ఆదాయం సంపాదించినా అది వేస్టే. కానీ మమ్మల్ని పాఠశాలలో జాయిన్ చేయడం అనేది కొన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చిన దానికంటే ఎక్కువగానే నేను భావించుకుంటున్నాను. ఇది నా వ్యక్తిగతంగా నా లోపం ఉన్నటువంటి దృష్టిలో అల్పం ఉన్నటువంటి బాధ్యతలందరి పరంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకా ఎక్కడైనా ఎవరైనా మరి బ్లైండ్ పిల్లలు ఉంటే మన పాఠశాలలో చేర్పియాలని మీరు పేరెంట్స్గా మీ వంతు బాధ్యత తీసుకొని, ఇంకా ఎవరి పిల్లలైనా కానీ మన పిల్లలు కానీ అంధ విద్యార్థులు ఉంటే ఎక్కడైనా మారుమూల ప్రాంతాల్లో ఉంటే మరి వాళ్ళను పాఠశాలలో చేర్పిస్తే మనం ఒక గొప్ప అవకాశం ఇచ్చి వాళ్ళను ఆదర్శప్రాయం చేసిన వాళ్ళం అవుతామని తెలియజేసుకుంటున్నాను. అయితే ఒక టీచర్గా నేను మీ అందరి దృష్టికి ఒక విషయాన్ని తీసుకొస్తున్నాను. పెద్ద మనసుతోటి క్షమించాలి. మీకు వచ్చేటటువంటి పిల్లలకు వచ్చేటటువంటి పెన్షన్లలో ఒక్కొక్క నెలకు ఒక 500 రూపాయలు పిల్లలకు ఆర్జీ చేయండి. ఎందుకంటే వాళ్ళకు ఉన్నత విద్యకు వెళ్ళడానికి ఇప్పుడు ఇక్కడ మీరు 1 నుండి 10వ తరగతి వరకు మా కరస్పాండెంట్ గారు, ప్రిన్సిపల్ గారు వీళ్ళు అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. సంతోషం. నేను సొసైటీ తరఫున ఒక టీచర్గా నా తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. కానీ ఉన్నత విద్యకు రేపు 10th తర్వాత వాళ్ళకు వెళ్ళాలంటే డిజిటల్ విద్యలో కానీ మనకు ఎంత టెక్నాలజీ వస్తే అంత ఖర్చు. ఇప్పుడు ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు మన ఒకటి వాకింగ్ కేర్ అనేది వచ్చింది. సుమారు దాని కాస్ట్ 1,75,000 ఉంది. ఆ స్టిక్ కొనుక్కుంటే మనం కంప్యూటర్తో కనెక్ట్ చేసుకుంటే స్మార్ట్ విజన్ క్లాసెస్తో కనెక్ట్ చేసుకుంటే నార్మల్గా ఒక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 IAS ఆఫీసర్స్ ఎట్లా అయితే మనం నార్మల్స్ ప్రిపేర్ అవుతారో బ్లైండ్ కూడా ప్రిపేర్ కావడానికి అలాంటి అవకాశాలు వచ్చినాయి. నేను ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదని ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, డిమాండ్ చేస్తే విజ్ఞప్తి చేస్తున్నాను. ఏంటంటే పిల్లలకు వచ్చే పెన్షన్లో ఒక్కొక్క నెల ఒక్కొక్క 500 రూపాయలు మీరు పక్కన పెట్టేయండి, ఆర్డీ కట్టేయండి, గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ. అప్పుడు మీరు ఇంకా కొంత మెరుగైనటువంటి అవకాశాలు పిల్లలకు అందించడం వాళ్ళు అవుతారని తెలియజేసుకుంటూ తప్పుంటే క్షమించాలని నేను యాజమాన్యాన్ని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. వేదికను అలంకరించినటువంటి డాక్టర్ సిద్ధయ్య గారికి, వేదిక పైన ఉన్నటువంటి స్త్రీమూర్తులకు మరియు మీ అందరూ అందులం అనే ఆలోచన ఉన్న కూడా మీ తల్లిదండ్రులకు ఒకటే విజ్ఞప్తి, ఎబిలిటీ కాదు డిసెబిలిటీ కాదు, డిసెబిలిటీ అనేది వాళ్ళు తీసేయాలి. వీఆర్ ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్ అనుకున్నారు. మనము ప్రతిదీ సాధ్యమవుతుంది, మనిషి సాధిస్తే అనుకుంటే ప్రతి పని సాధ్యమవుతుంది. మనమేదో లోపల ఇన్ఫీరియారిటీ, లోపల వ్యక్తిగతంగా అయ్యో మా బాబు అందుడు అనేది ఉండదు. అందులో లోపల దేదీప్యమానమైనటువంటి జ్ఞానం ఉన్నది. కలెక్టర్ నా సర్వీస్లో 35 ఏళ్ళ సర్వీస్లో చాలా మంది మేధావులను చూసినా ఇవాళ నన్ను సార్ ఎన్నుకోవడం నా జన్మ సుకృతం. మా అమ్మ నాన్న ఎదుగులో నేను ఎక్కడో చెట్లలో గుట్టలలో అడవులలో పనిచేసిన నక్సలిజం అంటే ఏంటిది. మనం ప్రతి ఒక్కరము మంచి విద్యావంతులమైనప్పుడే మన దేశం బాగుపడుతుంది. తల్లిదండ్రులు ఏంటంటే అయ్యో మా బాబు అంతుడు అనకూడదు, మీ బాబు అంతుడు కాదు దేశమైనటువంటి మహామేధావి అనుకున్నారు. సమాజంలో
ఈ వికలాంగులము ఏదో ఫీలింగు మమ్మల్ని ఏదో చులకనతో చూస్తున్నారనేది వాడు మూర్ఖుడు చూసేవాడు. మనకున్న జ్ఞానం ప్రకారం మన బాబు మేధావి అనుకున్నాను. వాళ్ళకు సంరక్షణ కోసం సార్ ఎన్ని సేవలు చేస్తున్నాడు అది వెలకట్టలేంది. మనం మన బాబు అంధుడో వికలాంగుడో అనేది లోపల మనసు లోపల ఉంచుకోకూడదు. మన కలెక్టరు డాక్టరు అవుతారన్న ఫీలింగ్ ఉండాలా. అట్లా తీర్చిదిద్దే సామర్థ్యత ఉంది కనుక మీరు మీ పిల్లలకు భవిష్యత్ తరాల గురించి కొత్త గొప్ప పొదుపు చేయాలి. వాళ్ళకు వచ్చిన డబ్బుల నుంచి మన అవసరాలు తీర్చుకొని మనం వాడుకునడము అది మానవత్వం కాదు. మన పిల్లలు మంచి మేధావులు అనుకున్నప్పుడే మనం ఈ సమాజంకు సేవ చేయగలుగుతాం. మా ఇంట్లో మా బాబు ఎట్టి మనవాడు ఉన్నాడు. వాడి వల్ల జూనియర్ జేసీ ఇప్పుడు వారం 10 రోజుల్లో వాటికి జాయింట్ కలెక్టర్ ఉద్యోగం వస్తుంది. అంటే మనం అనుకునేది ఏంటంటే ఆలోచన దేశమానంగా ఉండాలి. డాక్టర్ సిద్ధయ్య సారే చేస్తేనే కాదు. ఒక చిన్న చుక్క నీటి బంధువులు కలిస్తే లిటిల్ డ్రాప్స్ మేక్స్ ఏ ఓషన్ అంటారు. చిన్న చిన్న నీటి బిందువులు ఒక సముద్రం అయి మనం అందరం ఐక్యంగా ఉంటే అవుతుంది. రండి ఇప్పుడు మేము దిగినాం. నేను ఎన్నో అడుగుంది. నేను ఇంకా అందరూ విద్యార్థులు ఉంటే తీసుకురండి కలెక్టర్ దగ్గర మేము ఏదో పాటుపడి చదివిస్తాము. ఆలోచన ఉండాలి. మన నా కొడుకు ఒకడే చదువుతాడని కాదు. విశాలమైన హృదయం ఉంటే ఇక్కడ పక్క పుట్టి ఎత్తి ఉంటే తీసుకురండి. ఎస్ మనలో సత్తా ఉంది. ఆ భగవంతుడు ఇచ్చిన జ్ఞానం ఉన్నది కనుక మనం సేవాభావంతో ఉంటే దేశం బాగుపడుతుంది, మనం బాగుపడతాము. ఆ సేవలు వెలగట్టలేని నేను ఇవాళ సార్ నన్ను ఎన్నుకున్నందుకు నేను వాళ్ళందరికీ కృతజ్ఞతని మీ తల్లిదండ్రులకు కూడా రుణపడి ఉండాలని ఉపన్యాసం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ జీవన్రావు సార్. మరి జీవన్రావు సార్ గారు రిటైర్డ్ ఏఎస్ఐ. ఆయన మోస్ట్ ఆఫ్ ద టైం ఆదిలాబాద్ అడవుల్లో పనిచేస్తుండే ఆయన. సో ఆదిలాబాద్ అడవుల్లో చాలా అంటే ఎన్పిడిసిఎల్లో ఆయన ఒక విజిలెన్స్ అధికారిగా పనిచేస్తుండు. సో రిటైర్ అయిన తర్వాత కూడా ఆయనకున్న సేవాభావంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ఒక పారాలీగల్ వాలంటీర్గా మరి చాలామంది బీదలకి న్యాయ సహకారం అందించడంలో, న్యాయ సహాయం అందించడంలో ఆయన తోడ్పడుతున్నారు. సో వారిని మరి వారికి ఉన్న సేవాభావాన్ని సో ఈ మధ్య డ్రగ్ అబ్యూస్ అనేది చాలామంది వింటున్నాం మనం. ఏంటంటే మత్తు పదార్థాలకు అలవాటు పడిపోవటం. ఏంటంటే గంజాయి కానివ్వండి, సో ఆల్కహాల్ కానివ్వండి, తర్వాత ఇలాంటి మత్తు పదార్థాలకి చాలామంది అలవాటు అయిపోయి యూత్ అంతా కూడా వాళ్ళు నిర్వీర్యం అయిపోతుంది, యువత అంతా కూడా. సో ఆ యువతని జాగ్రత్త చేయడం కోసం జీవన్రావు గారు ఒక కమిటీలో మెంబర్గా మరి ఎప్పుడు ఆయన యాక్టివ్గా పనిచేస్తూ ఉంటారు. అదేవిధంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు కూడా ఎవరైతే బీద వాళ్ళకి న్యాయ సహకారం కావాలంటే వాళ్ళు అందిస్తూ ఉంటారు. సో వారికి ధన్యవాదాలు. సో రాకేష్ గారిని ముందుకు కావాల్సిన కోరుతున్నాను. విజయనగరం రాకేష్ గారు బ్యాక్ 2 సంవత్సరాలుగా ఇంతకుముందు చేయడం జరిగింది. డిడబ్ల్యూ మేడం గారు ఉన్నప్పుడు వాళ్ళు మనకి టెక్నికల్ గైడెన్స్ ఇవ్వడమే కాకుండా మరి ఈ ఆడియో క్లాసెస్ ఏదైతే మనం ప్లాన్ చేసుకున్నామో ఆడియో లెసన్స్ కోసం కూడా వారు మనకి ఎక్విప్మెంట్ ప్రొక్యూర్ చేసడానికి సహకారం అందిస్తున్నారు. అందులో భాగంగా ఎవ్రీ వీక్ మనకి ఒక టెక్నికల్ గైడెన్స్ కోసము కరీంనగర్ నుంచి రాకేష్ గారు మనకి విజయనగరం గారు వస్తారు. మన పిల్లలకి మ్యాథ్స్లో, సైన్స్లో వాళ్ళని తీర్చిదిద్దడం కోసం ఆయన ఎవ్రీ వీక్ మన స్కూల్కి వస్తూ ఉంటారు, ఎవ్రీ ఫ్రైడే రోజు. సో ఈ రోజు కూడా అందులో భాగంగా రావడం జరిగింది. వారికి వెల్కమ్. అదేవిధంగా మనందరం కూడా విజయనగరం వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. సో వారు మనకి టెక్నికల్ గైడెన్స్ కాకుండా మరి వాళ్ళకి ఆన్లైన్లో కూడా ఇంతకుముందు క్లాసెస్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రత్యక్షంగా వారే వస్తున్నారు కాబట్టి సో ఎప్పుడన్నా మనకి ఏదైనా అవకాశం ఉన్నప్పుడు మరి వాళ్ళు మనని యూనివర్సిటీస్లో కూడా మనకి బ్లైండ్ పిల్లలతో మాట్లాడేస్తానికి వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. సో అందులో కూడా మన దగ్గర నుంచి 1-2 పిల్లల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. యూనివర్సిటీ ప్రొఫెసర్స్ తోటి మాట్లాడేస్తున్న కోసం కూడా. సో ఈ విధంగా వాళ్ళు మనకి మన పిల్లల్లో ఉన్న సామర్థ్యాలని మేము చేసేది కాకుండా కూడా మరి అడిషనల్గా విజయనగరం నుంచి మనకి మంచి సహకారం అందుతుంది. సో వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రమేష్ కాకుండా నా పేరు సౌజన్య వాళ్ళ మదర్ని. సార్ మీరు మన సార్ చెప్పారు కదా, అవి వాళ్ళకు వచ్చిన పింఛన్ పైసలు మనము వాడుకోవద్దు, చేయొద్దు అన్నారు కదా సార్. అలాగే మేము మా పాప కోసం తన హెల్త్ గురించి సేవ్ చేసి తన కోసమే యూజ్ చేస్తున్నాం సార్. తనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా తను బాగా చదువుకోవాలి, మంచి పొజిషన్కి రావాలి.
ఎప్పటికీ అందరిలో తనే ఫస్ట్ ఉండాలి అన్నట్లు ఎప్పుడు నేను కానీ మా వారు కానీ ప్రతి క్షణం తన కోసమే చేస్తుంటాను సార్. మా బాబు కంటే ఎక్కువ పాపకే ఎక్కువ కేర్ తీసుకుంటాను సార్. బాబు చదువుకుంటున్నాడా లేదు, ఈమెనే ఎక్కువ మంచిగా ఇది చేస్తుంది సార్. తమ్ముడికి కూర్చోబెట్టి మరీ చెప్తుంది సార్ ఆమె. ఇంత ఎక్కువ సార్ మేడం మమ్మీ అంటే డైలీ సార్లు మేడమ్స్ మంచిగా చెప్తాను, అదే చెప్తారు సార్ నాకు. ఓకే సార్, థ్యాంక్ యూ. కొంచెం బాగుంటుంది సార్. సార్ లేదు సార్, గోర్గాం గ్రామ పంచాయతీ వరకు వస్తుంది బస్సు. ఒక్కసారి సార్ మాకేంటంటే ఆడపిల్లలు కదా సార్, ఎక్కడంటే అక్కడ దించితే కొంచెం ప్రాబ్లం అవుతుంది. ముందుగా నేను సౌజన్య మదర్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఒకటి. రెండోది ఏంటంటే సౌజన్య ఒకప్పుడు చాలా టాలెంటెడ్ గారు, ఇప్పుడు కూడా టాలెంటెడ్ లేదు అంటలేదు. బట్ ఆమెకు వచ్చిన అడిషనల్ డిజబిలిటీ మూలంగా కొంచెం ఇబ్బంది పడుతున్నాను. ఆమె క్లాసికల్ సింగింగ్లో కానివ్వండి, లేకపోతే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్లో సీస్ టు షో వెరీ గుడ్ టాలెంట్, చాలా మంచి టాలెంట్ ఉంది. పేరెంట్స్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరుండేది మీ సొంత ఇల్లు అయితే మీ ఇంటి దగ్గరికి నేను పంపిస్తాను. మీరుండేది కిరాయిలే కదా, మీ పిల్ల సంక్షేమం మీరు కోరుకుంటున్నారు కదా, మరి హౌసింగ్ బోర్డు కూడా ఉండొచ్చు కదా. మీరు లోపలిపోయే బదులు అంటే నేనేమంటున్నా అంటే ఒక పిల్ల కోసం ఇబ్బంది ఏమి లేదు మాకు. ఇప్పుడు డ్రైవర్ నడుతాడా, నేను నడుతాను బస్సు. డ్రైవర్ ఏమన్నాడు, లోపల పోవాలని కష్టమవుతుంది సార్ అంటుండు. అంటే నేను నడిపితే నేను అట్లా తీసుకుపోతుంటే కొంచెం, ఎందుకంటే నేను ప్రతి ఇంటికి తిరిగినండి బండ్ల మీద. మీ ఇంటికి కూడా వచ్చినా నేను. మీరు కొంచెమన్నా కన్సర్న్ ఉంటే పిల్లల పట్ల లోపలికి పోయే బదులు కొంచెం రోడ్డుకి రండి, పిల్లలు సంక్షేమం కోరుకోండి. మీ సొంత ఇల్లు అయితే నేను ఇల్లు మార్చమనండి, కిరాయిలే కదా. లోపలికి పోయే బదులు కొంచెం ముందుకొస్తే బాగుంటుంది. అయినా కానీ తప్పకుండా ప్రయత్నం చేస్తానమ్మా. మేము కూడా ఆల్రెడీ డ్రైవర్ తోటి మాట్లాడిన తర్వాత నేను మీతో మాట్లాడాను నేను. సో లోపలికి పోతానికి ఇబ్బంది అవుతుంది సార్, లేట్ అవుతుంది సార్, గుంతలు అవుతున్నాయి సార్. వర్షాకాలం ఇంకా గుంతలు మనకు తెలుసు కదా, నిజామాబాద్లో రోడ్లు ఎట్లు ఉన్నాయో. సో అందులో పిల్లలు కూర్చోబెట్టుకొని ఆ గుంతల్లో పోతూ ఉంటే పడనోడికి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, ఇవన్నీ అవుతూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా నాకు సౌజన్య అంటే చాలా కన్సర్న్ ఉంది. మీకు చెప్పలేకపోయినా ఆ మాట. మీకంటే కూడా మాకు ఎక్కువ ప్రేమ ఉంది. ఒకప్పుడు ఆమెను మీరు అడగండి, మేము మా ఇంట్లో ఉండేది కదా, ఆమెను మేము ఎట్లా చూసుకున్నాం అనేది కూడా మీకు తెలుసు. సో మాకు కూడా కన్సర్న్ ఉంది. మీరు బాగా అనిపిస్తుంది అంటే కిరాయిలే కదా, లోపలికి పోయే బదులు బయటకు వస్తే ఏమైంది అని అనుకుంటాం. సో తప్పకుండా నేను ఆమెకు ఇబ్బంది కలిగించాలని కాదు, మీకు ఇబ్బంది కలిగించాలని కాదు. మేము ఏ పేరెంట్కి కూడా ఇబ్బంది కఠినంగా మాట్లాడతాం కానీ ఎవరికి ఇబ్బంది పెట్టాం. అందరికి హెల్ప్ చేసే తత్వం మాలో కఠినంగా మాట్లాడాం. ఎందుకంటే అందరి కోసం మాట్లాడాలి కదా. నేను మిగతా అందులో ఉన్న 15 మంది పిల్లల్ని తీసుకురావాలంటే లోపలికి వస్తున్నప్పుడు డ్రైవర్ అడుగుతాడు. డ్రైవర్ ఆబ్జెక్షన్ చేసినప్పుడు వాడు ఏదో ఖర్చు చెప్తాడు. ఇక మేము బలవంతంగా పొమ్మన్నాం అనుకో, ఇక అక్కడ ఆపరేట్ చేసి బడ్జెట్ అయిపోయిందంటే నేనేం చేస్తాను చెప్పండి. ఎగ్జాంపుల్ అట్లా ఉంటుంది. కాబట్టి చూస్తాను, నేను లోపల పంపిస్తానికి ప్రయత్నం చేస్తా. కొంచెం వర్షాకాలం అయిపోవాలంటే నేను పంపిస్తాను. పంపిస్తానికి ప్రయత్నం చేస్తాను. ప్రిన్సిపల్ మేడం, సార్, వేదికను అలంకరించిన పెద్దలకి, తోటి టీచర్స్కి, పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి అందరికీ నమస్కారం. ఇక్కడ నేను జాయిన్ అయ్యి కేవలం 3 days మాత్రమే అవుతుంది. ఈ 3 daysలో నేను చెప్తున్నాను, పిల్లలు చాలా చాలా ఇంటెలిజెన్స్ ఉన్నారు. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్. నాకు బయట గవర్నమెంట్ సెక్టార్లో కాంట్రాక్ట్ టీచర్గా 8 years ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ అక్కడ చేసి నేను ఇక్కడ చేస్తున్నాను. బట్ పిల్లలు ఏంటంటే మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో యాజ్ టీజ్గా మళ్ళీ నాకు చెప్పండి అంటే వాళ్ళు చెప్పేస్తున్నారు. దే ఆర్ ఏబుల్. సీరియస్లీ నిజంగా చెప్తున్నా, బయట స్కూల్స్తో కంపేర్ చేసిన ఈ పిల్లలకి వీళ్ళకి డిసెబిలిటీ ఉంది అని మనం పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ అనుకోకూడదు. వాస్తవానికి మనం ఎలా అయితే చెప్తున్నామో వాళ్ళు కూడా మనకి అలాగే రెస్పాండ్ అవుతున్నారు. ప్లీజ్ రిక్వెస్ట్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఫీల్ అవ్వద్దు. అందరూ బాగున్నారు. అండ్ టీచర్స్కి ఒక రిక్వెస్ట్ ఏంటంటే చెప్పేది ఇంకొంచెం మంచిగా చెప్పుదాము. ఛాన్స్ నాకు ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ సో మచ్.
టీచర్ అనేవాడు పిల్లల నుంచి లెసన్ కాబట్టి మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు వీ హ్యావ్ టు అడాప్ట్ దట్ ప్రొసీజర్. ఐ హ్యావ్ డన్ 5 years సర్వీస్ యాజ్ ఏ టీచర్ ఇన్ పోలీస్ లైన్ ఆల్రెడీ. అంటే వీ హ్యావ్ టు క్రియేట్ దట్ సిచ్యువేషన్. We have to motivate in proper way. They will become. They will not feel as a disabled. They are not disabled. That's what. Leave it. You are very happy. Better you have to try to bring them on track. के नानी हूँ, 6 क्लास में है अरमान, 3 साल से पढ़ रहा है यहाँ पर. अच्छा इंग्लिश तेलुगु सब आ रहा. तेलुगु में पहाड़े पढ़ता, बात करता. सब उसको अम्मा बाबा नहीं है, टीचर है, सब साहब मैडम है, सब देखभाल करने वाले, पढ़ाने वाले. अच्छा पढ़ रहा है. थैंक्स सबके वास्ते, टीचर मैडम के वास्ते. अच्छा पढ़ रहा, खा पी के अच्छा है. अम्मा पापा नहीं है तो भी आप उसका देखभाल कर रहे हैं, आपको थैंक्स करें. పెద్ద మేడంకు పెద్ద సార్కి మా పిల్లలు ఏదన్నా తప్పు చేస్తే చేయమంటండి. వాళ్ళ నాన్న కూడా ఏదన్నా తాగితే ఇట్లా వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు ఎలా ఉండాలో కొంచెం తెలుసుకోవాలి వాళ్ళ నాన్న కూడా. కానీ నా దగ్గర అయితే వీళ్ళు చదువుకుంటారు, కానీ 3 పిల్లలు నా దగ్గర చదువుతారు, కానీ మంచిగా చదువుకుంటారు. మా పిల్లకి ఇంకా 6th క్లాస్ కానీ ఒకటి కూడా రాదు. ఇక మా జగన్ గారికి 20 దాకా వచ్చు. ఆ పిల్ల ఆమె ఇంగ్లీష్ మీడియం కానీ ఆమె అస్సలు చదవనే చదవదు. ఇంకా నిశ్చయన పోపు. వీళ్ళు మీరంతా మేడాలు సార్లు కాబట్టి ఎంత ఓపికతో చెప్తారో నాకు మస్తు బాగా అనిపిస్తుంది. ఇంటికాడ కూడా వీళ్ళు కొంచెం అల్లరి చేస్తే నాకు ఎంతో అనిపిస్తుంది. మనకంటే నేను కన్నాను కానీ 9 నెలలు వాళ్ళ దగ్గర అప్పచెప్పిన వాళ్ళైతే భరిస్తుర్రో అని నేను బాగా అబ్జర్వ్ చేస్తా. కానీ వీళ్ళు మటుకు అక్కడ ఎంత అల్లరి చేస్తారో కానీ ఇంటికాడ ప్రతి విషయంలో అల్లరి బాగా. నాకైతే బాగా విసుకొస్తాయి. ఎప్పుడెప్పుడు హాస్టల్ ఇచ్చే పెట్టేయాలి అనిపిస్తుంది. కానీ బాగా అంటే వీళ్ళంతా అనిపిస్తుంది నాకు అట్లా. కానీ మీరు బాగా చూసుకుంటారు కాబట్టి నాకు ఈ టెన్షన్ అనేది లేదు. వీళ్ళ నాన్నతోటే బాగా టెన్షన్. ఆడవాళ్ళకి ఆ టెన్షన్ ఉండేది. దాన్ని అట్లనే పోవాలి. పిల్లలు పెద్దగా అవుతారు, వాళ్ళే అప్పుడు నీకు సాయం చేస్తారు అంతా. ఒకటి యాక్చువల్గా ఏమైందంటమ్మా, జగన్ అనేవాడు చాలా మంచివాడు ఒకప్పుడు. సో నిషి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా డ్రమండియస్ చేంజెస్ వచ్చాయి. ఎందుకో తెలియదు. అంతకుముందు ఏ రోజు వాడు ఏడ్చింది లేదు. కానీ నిషి వచ్చిన తర్వాత చాలా రెగ్యులర్గా ఏడటం, ఒకళ్ళ మీద ఒకళ్ళకి చాడీలు చెప్పడం, ఇలాంటివన్నీ కూడా వాడు డెవలప్ చేసుకున్నాడు. బట్ నిషి చాలా డీసెంట్ అమ్మాయి, చాలా. అదే కదా చెప్తున్నా కదా, చిన్న పిల్లగాడు కాబట్టి కాదు. నిషి వచ్చిన తర్వాత జగన్లో చాలా బిహేవియర్ పరమైన సమస్యలు వచ్చినాయమ్మా. మేము ఇప్పుడు అబ్జర్వ్ చేస్తాము. వాళ్ళ నాన్న చెప్పాడు, మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఇప్పటి నుంచి టోటల్గా వాళ్ళకి కాన్సన్ట్రేషన్ చేస్తాము. తప్పకుండా వాళ్ళ బిహేవియర్ మార్పు తీసుకొస్తామమ్మా. వాళ్ళకి ఇక్కడ పెద్దలకి అందరికీ నమస్కారం. ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ అనగానే నాకు బాగా సంతోషం అనిపించింది. ఎందుకంటే పిల్లలు మా అమ్మ వాళ్ళ స్కూల్ అనే హ్యాపీగా ఫీల్ అయిపోయారు. అంటే వాళ్ళు పేరెంట్స్ రాగానే చిన్న పిల్లలు అయితే దగ్గర పట్టేసుకుంటారు అమ్మాలని. కానీ వాళ్ళని చూడగానే ఏంటంటే మా సారు మేడం గుర్తుకొచ్చేసిండు. వాళ్ళు పాప బాబు స్కూల్కి అంటే ఇంటికి వెళ్ళి తీసుకొచ్చేటప్పుడు ఎలా సంతోషపడుతున్నారు పిల్లలు. ఈరోజు అలా సంతోషపడ్డారు వాళ్ళు ట్యూషన్ వేయాల. సార్ మాకు బ్లైండ్ బాబు దొరికారు, పాప దొరికారు అంటే సార్ సంతోషంగా పడతారు. ఎందుకంటే మీకన్నా సారు మేడం 24 గంటలు ఆలోచిస్తారు. మీరు జస్ట్ వాళ్ళకు అది ఏం కావాలా అని మీరు అనుకున్నారో లేదో వాళ్ళ పిల్లలు చెప్తారు. ఇప్పుడు పిల్లలు మీకు ఏం కావాలనిపిస్తున్నారు అంటే పెద్దగా అయినాక జగన్ అని లాయర్ అయితే అంటారు, ఇంకొకరు పోలీస్ అయితే అంటారు, ఇక సహజంగా నేను ఐఏఎస్ మేడం అవుతాను అంటారు. అంటే చాలా మందికి గోల్ ఉంది. అది పెద్ద అయినాక ఒక గోల్ అంటే ఒక లక్ష్యం నిర్ణయించుకున్నారు. పేరెంట్స్ మీరు అందరూ ఆ లక్ష్యాన్ని వాళ్ళకి గుర్తు చేసుకుంటూ వాళ్ళకు ప్రతిసారి ప్రతి ఆలోచన వాళ్ళకు అనుగుణంగా మీరు ఆలోచిస్తూ వాళ్ళకు ముందడుగు వేయడానికి మీ సహకారం అందిస్తూ మా సారు మా మేడం ఇక్కడ ప్రతిసారి మీరు ఏం టెన్షన్ పడిన అవసరం లేదు. వాళ్ళకి ఏది కావాలన్నా ఫుడ్ టైం పెడతారు. మళ్ళీ ఇంకేంటంటే వాళ్ళకి ఏమైనా ఇట్లా పెద్ద చిన్న విశేషాలు చిన్నా కానీ టీచర్ మాకు మరిగా చెప్తారు, పిల్లల్ని జాగ్రత్త చూసుకోండి అని. అంటే పేరెంట్స్ కన్నా టీచర్స్కు ఇక్కడ మా సార్ మా మేడం
ప్రతిదీ కూడా ఆలోచిస్తారు. అంటే మీకంటూ ఎందుకు చెప్తున్నానంటే మీరు భయపడిన అవసరం లేదు. ఇక్కడ మీరు తీసుకొచ్చేసి వదిలేసిపోతారు, కానీ వాళ్ళు 24 గంటలు కనిపెడుతూ ఉంటారు. ఇంట్లో మా అమ్మ నాన్న ఎలా చూసుకుంటారో ఇక్కడ మా మేడం సార్ మా టీచర్స్ కొలీగ్స్ అందరు ప్రతిదీ కూడా అందరు బాగా ఆలోచిస్తారు. అంటే ఇంట్లో ఎలా ఉంటామో పిల్లలతో అంటే అలా ఆ విధంగా మేము వాళ్ళకి టీచ్ చేస్తాం. అంటే టీచర్లా కాకుండా ఒక అమ్మలాగా దగ్గర తీసుకొని మాట్లాడుతుంటాం భయం లేకుండా. మీరు ఏం కావాలంటే ఫస్ట్ వాళ్ళకి చెప్పేసి మంచిగా అంటే మేము వాళ్ళకి అనుగుణంగానే ఉంటాము. వాళ్ళకి ఒక పేరెంట్గా ఉండేసి ప్రతిదీ కూడా టీచర్ కాకుండానే తను మీరు ఎలా చెప్పాలనుకుంటారో ప్రతిదీ కూడా మేము అలాగే చెప్తాము. మీరు అంటే సంతోషంగా ఉండాలి, మీరు కూడా బాగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని నా ఆలోచన. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు. ఇప్పుడు జైల్లో ఉంటారు కదా ఖైదీలు, ఖైదీలు ములాఖాత్ కోసం వచ్చిన బంధువులను చూస్తే ఖైదీలు ఎంత సంతోషపెడతారో ఈ పిల్లలు కూడా ఇక్కడ ఒక జైల్లో ఉన్నారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ సంతోషపడ్డారు. ఎవ్రీథింగ్ ఈజ్ స్పోర్టివ్. ఓకే, ఎలాంటి మీరు స్పీచ్ ఉన్నా కానీ డెఫినెట్గా మేము స్పోర్టివ్గానే తీసుకుంటాము తప్పకుండా. ఇంకెవరు ఉంటే మాట్లాడండి. హలో, అందరికీ నమస్కారం. దయాసాగర్ మేడం ప్రియా మేడం గారికి అందరికీ నమస్కారం. నా పేరు చంద్రకళ, టీచర్ లెక్క. నేను మాజీ కార్పొరేటర్ గౌతమ్ నగర్నే. మాది ఈ స్కూల్ ఇప్పుడు లేదు, నాకు ఒక పాప ఉంది. నా పాప కూడా 10-15 సంవత్సరం ఈ స్కూల్లోనే చేసిన. ముందు కంటిచూర్లో ఉంది సార్ వాళ్ళది ఈ స్కూల్ బిల్డింగ్. అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది, ఇక్కడ కట్టుకున్నారు. అప్పటి నుంచి సార్లు మాకు అందరు పరిచయమే. అంతా లేవమ్మా, మనం అనుకున్నాం 9 నెలలు కడుపులో ఉంచుకొని కనుక్కొని పెద్ద చేసి పిల్ల పుట్టినాక ఏం చేసుకుందాం మనం. మంచి మంచి పిల్లలతో మనకు శాత కాకుండా ఎప్పుడెప్పుడు టైం అవుతారో వెళ్ళిపోతారో మనం పని చేసుకొని ఇంత కూర్చుందాం అంటాము. వాళ్ళు అంతా మనకింత ఎక్కువ తల్లి తండ్రి అందరు సార్లు అందరు మేడంలు అందరు ఆలదే సాయం, ఆలదే అన్ని చూసుకున్నాడు, అన్ని బాధ్యత. అంత నుంచి మన పిల్లలు ఎంత మంచిగా హ్యాపీగా మనం అయ్యో వీళ్ళకు ముగ్గురు వచ్చింది, వీళ్ళకు సోలు వచ్చింది అంటే కూడా వాళ్ళు ఇసుక పడకుంటే మంచి చూసుకొని మంచి నడిపించుడు. మన తెలంగాణలో ఇప్పుడు లేదు ఏం లేదు, 20 సంవత్సరం నుంచి హై స్కూల్కు నడిపించి ఇంత పెద్ద మంచి పిల్లలకు ఉంచిందంటే వాళ్ళకు అందరం మనం ఆశీర్వాదించి ధన్యవాదాలు చెప్తాం. అందరు పిల్లల తల్లిదండ్రులు హ్యాపీగా ఉందాం. ఇంకా ఎక్కువ తీసుకుపోవాలా, ఇంకా ముంగడు మంచిగా చెప్పాలా, ఇంకా క్లాసులు పెంచాలా, ఇంకా అందరు పెద్ద పెద్ద మంత్రుల దృష్టిలో తీసుకుపోయి మనము అందరు చెప్పాలా. చెప్పి సార్లు మంచి స్కూల్ మంచి ఇసుకుంటే పిల్లలు ఓల్సంగా ఇస్తారమ్మా ఎవరిది ఇవాళ కాలం. అందు గురించి వాళ్ళే మనకు ఎంత ధన్యవాదాలు మనం చెప్తాము. ఈ అందరు ధన్యవాదాలు సార్. ఈ స్కూల్కు మంచి పేరు రావాలా, మంచి క్లాసులు ఇంకా రావాలా అని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. చంద్రకళ గారు మనకి ఎక్స్ కార్పొరేటర్. మీ అందరికీ తెలుసు మనకి 2 స్కూల్స్ ఉన్నాయి. ఒకటేమన్నా అందరి కోసం పాఠశాల ఉంది, ఇంకోటి మానసిక దివ్యాంగుల కోసం కూడా ఒక పాఠశాల ఉంది. వాళ్ళ పాప సంగీత మన మానసిక దివ్యాంగుల పాఠశాలలో దాదాపుగా 15 సంవత్సరాలు చదువుకుంది. మీ అందరికీ తెలుసు బ్లైండ్ స్కూల్ 1999లో ఏర్పాటైంది. మనం 25 సంవత్సరాలు అయిపోయింది బ్లైండ్ స్కూల్ స్టార్ట్ అయ్యి. మరి ఇప్పటివరకు దాదాపుగా 76 మంది 10th క్లాస్ పాస్ అయ్యారు మన స్కూల్ నుంచి. అందులో దాదాపుగా 29 మంది గవర్నమెంట్ ఉద్యోగాల్లో స్థిరపడిపోయినారు. ఈ సంవత్సరం కూడా ఒక 2-3 ఒకడైతే బాబా అటామిక్ ఎనర్జీలో కూడా ఈ మధ్య రీసెంట్గా జాయిన్ అయ్యాడు, మన దగ్గర చదువుకున్నవాడు. వాడు 2014లో స్టేట్ అవార్డు, జ్ఞానేశ్వర్ అనే పిల్లవాడు స్టేట్ అవార్డు పొందాడు చెస్లో, సింగింగ్లో. ఈ సంవత్సరంలో ఆయనకి బాబా ఆటోమిక్ ఎనర్జీ సెంటర్లో ఒక ఎంప్లాయీగా జాయిన్ అయినాడు. అదేవిధంగా లింగం అనే పిల్లవాడు ఫస్ట్ బ్యాచ్ 10th క్లాస్ పిల్లవాడు. వాడు కూడా మరి చాలా ఎంఏ చదువుకున్న తర్వాత రీసెంట్గా గ్రూప్ 2లోనో గ్రూప్ 4లోనో సెలెక్ట్ అయినాడు. జాబ్ ఆయనకి కూడా ఈ సంవత్సరం దాదాపుగా 3-4 మంచి మంచి పొజిషన్స్ వచ్చినాయి. మన దగ్గర చదువుకున్న బాను కూడా ఇవాళ గెస్టెడ్ ఆఫీసర్ ర్యాంక్లో ఉన్నాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. సో మన దగ్గర మనం చెప్పుకోవడానికి చాలా ఉంది.
సో కాకపోతే ఏంటంటే కొంచెం పేరెంట్స్ ప్రోత్సాహం కూడా రెగ్యులర్గా ఉంటే ఇంకా బాగుంటుందని మేము అనుకుంటున్నాము. సో దీనికి తగ్గట్టుగా మనకి అధికారులు చాలా సహకరిస్తున్నారు. ఇప్పుడు DWO గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి. సో మనకి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కూడా మనకి మంచి సహకారాన్ని అందించారు. ఈరోజు మనం ఏదైతే ఇక్కడ ఈ హాల్లో కూర్చొని చదువుకుంటున్నామో, మా మీటింగ్ పెట్టుకున్నామో, ఈ హాల్ అనేది మనకి యుగధరాణ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు మనకి ఇచ్చిన బిల్డింగ్. సో జిల్లాలో మేడం చెప్పారు ఇందాక మాట్లాడేటప్పుడు, టెక్నాలజీ పరంగా చూసుకుంటే మన దగ్గర దాన్ని వాడుకోలేకపోతున్నాం. మనం టెక్నాలజీ అంటే మన దగ్గర బ్రెయిల్ మిషన్ కూడా ఉంది, బ్రెయిల్ ప్రింటర్ కూడా ఉంది మన దగ్గర. సో బ్రెయిల్ ప్రింటర్లో మనం ఒక టెక్స్ట్ బుక్ కూడా ఒక రోజులో ప్రింట్ చేసడానికి అవకాశం ఉన్న మెటీరియల్ మన దగ్గర ఉంది, కానీ దాన్ని ప్రాపర్గా సర్వీస్ చేసుకోలేకపోతున్నాం. మన దగ్గర బ్రెయిలర్స్ ఉన్నాయి పిల్లలు నేర్చుకోవడానికి. చాలామంది పేరెంట్స్ తెలియదు. అప్పుడప్పుడు ఒకసారి స్కూల్ కోసం ఏమైందంటే పిల్లలు ఎట్లా కంప్యూటర్ ఆపరేట్ చేస్తారు, చాలామంది ఇళ్ళలో కూర్చొని పిల్లలు ఏం కంప్యూటర్ చేస్తారు, బ్లైండ్ పిల్లలు ఏం చేసుకుంటారో ఏమో కాదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తే మీ పిల్లలు కంప్యూటర్ ఎట్లా ఆపరేట్ చేస్తున్నారు, ల్యాప్టాప్ ఏ విధంగా ఆపరేట్ చేసుకుంటున్నారు, బ్రెయిలర్స్ ఉన్నాయి, టైప్ మిషన్స్ అంటారు కదా, టైప్ మిషన్స్ మనకి ఎట్లా ఉన్నాయో మాన్యువల్గా బ్లైండ్ పిల్లలకు కూడా బ్రెయిలర్స్ ఉన్నాయి, అవి కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా పిల్లలు ఆపరేట్ చేయగలుగుతున్నారు. సో మన దగ్గర డైజీ ప్లేయర్స్ ఉన్నాయి. టెక్నాలజీ పరంగా మన దగ్గర ఉంది, కానీ దాన్ని వాడుకోవడానికి మన దగ్గర రిసోర్స్ పర్సన్స్ లేక కొంత మనం వెనుకబడి ఉన్నాం అనుకోవచ్చు. కానీ ఒక హైదరాబాద్లో తప్పించి తెలంగాణలోనే ఒక విధంగా పెద్ద ఇన్స్టిట్యూట్ అయింది. మనం అంతా ప్రొక్యూర్ చేసుకున్న ఎక్విప్మెంట్ ఉంది, మనం ప్రొక్యూర్ చేసుకున్నాము, గవర్నమెంట్ కొంత ఎక్విప్మెంట్ మనకి ఇచ్చింది. సో వీటన్నిటిని కూడా మనం యూనిట్లకు తీసుకొస్తే పిల్లలు గ్రూప్ 4కి కానీ గ్రూప్ 2 కానీ ప్రిపేర్ కావాలంటే ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చి కూర్చొని చదువుకుంటే కూడా పిల్లలు గ్రూప్ 2కి పోవడానికి అవకాశం ఉన్న ఎక్విప్మెంట్ మన దగ్గర ఉంది. రాబోయే కాలం ఇంకా కూడా దాన్ని మోడర్నైజ్ చేద్దాం, ఇంకా కూడా ఆడియో క్లాసెస్ని డెవలప్ చేద్దాం. సో తప్పకుండా రాబోయే కాలంలో మీ పిల్లలకి ఇంకా మంచి భవిష్యత్తు కల్పించడానికి మేము కృషి చేస్తాం. మీరు కూడా అదేవిధంగా పిల్లల్ని ప్రోత్సహించండి. అదేవిధంగా అప్పుడప్పుడు ఒకసారి నేర్పించినప్పుడు కాకుండా అప్పుడప్పుడు వచ్చి టీచర్లతో మాట్లాడండి. సో లోకల్గా ఉన్నారు ఇప్పుడు భవిత ఉంది, అదేవిధంగా సౌజన్య. సో వీళ్ళందరూ పేరెంట్స్ అప్పుడప్పుడు రావచ్చు, వచ్చి మాట్లాడచ్చు, పిల్లలతో ఇంట్రాక్షన్ చేస్తామంటే వాళ్ళు అలర్ట్గా ఉంటారు, అటెంటివ్ ఉంటారు, మోర్ అటెంటివ్ ఉంటారు టీచర్లు. పేరెంట్స్ ఎప్పుడైతే పేరెంట్స్ క్వశ్చన్ చేయడం మొదలు పెడతారో టీచర్ల పెర్ఫార్మెన్స్లో మార్పు వస్తుంది. మేము రివ్యూ చేయడం కాదు, సో నన్ను చూసే భయపడడం కాదు, పేరెంట్స్ని చూసే కూడా టీచర్లు భయపడడం. సో అప్పుడే పిల్లలకి వాళ్ళు ప్రాపర్గా అటెంటివ్ ఉంటారు, పిల్లలకి అలర్ట్గా ఉంటారు, పిల్లలకి ఇంకా ఎడ్యుకేషన్ చేస్తారు. సో మేమేమనుకున్నామంటే ఈసారి ఒక్కొక్క టీచర్కి ఒక్కొక్క స్టూడెంట్ని అడాప్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఒక దత్తత. ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు, వాడు జీకేలో బాగున్నాడు, ఆమె జీకే నేర్పుతుంది వాడికి. కొంతమంది చెస్లో ఉన్నారు, కొంతమంది సింగింగ్లో ఉన్నారు, కొంతమంది డ్యాన్స్లో ఉన్నారు. ఈ విధంగా ఒక్కొక్క టీచర్కి ఒక్కొక్క పిల్లవాడిని అడాప్ట్ చేసి సో తప్పకుండా రాబోయే కాలంలో ఇంకొంత చేంజెస్ తీసుకొచ్చి మా మేనేజ్మెంట్లో కూడా పిల్లలకి ఏదైతే బెనిఫిట్ అవుతుందో, పిల్లలకి ఏదైతే ఉపయోగపడుతుందో అలాంటి సర్వీసెస్ పిల్లలకి అందించాలని ఆశిస్తున్నాం. మరి అదేవిధంగా మనకి అవుట్ గోయింగ్ పేరెంట్స్ ఉన్నారు, అసలు మదరు, ఆమె చాలా ఇంట్రెస్టెడ్ పేరెంట్, చాలా మంచి పేరెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆమె ఉండేది ఎల్లారెడ్డి, బట్ చాలా రెగ్యులర్గా స్కూల్కి విజిట్ చేస్తుంది. ఆమెలో ఉన్న ఇంట్రెస్ట్ తోటి మరి ఆమెని మేము కంప్లీట్ మెంబర్గా తీసుకున్నాము. దాన్ని మాట్లాడతాము. సో ఆమె అసలు ఏం చదవకుండే మా ఇంటికాడ మా బావ కొడుకు కూడా మా అశ్వినే ఫాస్ట్ చదువుతుంది అంటారు. ఆ పిల్లగాడు ఇంటర్ అయిపోయింది, నాకన్నా అశ్వినే ఫాస్ట్ చదువుతుంది, అన్ని తప్పుగా చెప్తుంది, ఏది అడిగినా తక్కువ చెప్తుంది. మేమన్నా చెప్పాము ఇంత హైదరాబాద్లో చదువుతున్నా, కానీ అశ్విన్ మాత్రం బాగా చెప్తుంది. అలా స్కూల్ సార్ వాళ్ళు కూడా బాగానే చెప్తారు మేడం. అన్నీ అశ్విన్కే వెరీ గుడ్ అంట. మా ఊళ్ళో అందరూ అశ్విన్నే పెట్టుకుంటారు. ఎక్కువ రోజులు ఉండు అన్నగానే ఉండరు, రాగానే నేను వెళ్తా మా హాస్టల్కి వెళ్తా అంటది. నువ్వే రా మమ్మీ కానీ నేను రాను అసలు ఇంటికి అంటది. ఇక్కడ బాగా చూసుకుంటారు సార్ మేడం కాబట్టి మా ఇంటికి రాను అంటది. ఆమె ఎప్పుడు ఇక్కడనే ఉంటా అంటది. వచ్చినప్పుడల్లా వెళ్తా అంటది. ఇంకో పాప కూడా ఉంది, కానీ ఆమెకు హెల్త్ బాగున్నది కాబట్టి ఆమె ఇక్కడే పంపిస్తలేదు అంతే. ఆమె హెల్త్ బాగాక పంపిస్తా అనుకుంటుంది. స్కూల్లోనే కాదమ్మా, మా స్కూల్లో కూడా మంచి సిన్సియర్ స్టూడెంట్ ఆమె.
చాలా సిన్సియర్. ఆమె ఎక్కడ యాక్చువల్గా ఎక్కడ అల్లరి చేసినట్టుగానే ఉండదు. ఆమె ఏంటంటే చదువుకోవటమే ఆమె ధ్యేయం ఉంటుంది కాబట్టి నిజంగానే చాలా యాక్టివ్గా. సో మరి మీరు కూడా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఆమె అంత యాక్టివ్ చేశారని మేము అనుకుంటున్నాము. సో అదేవిధంగా సుహాన్ వాళ్ళ బాధలు కూడా మాట్లాడుకుంటున్నాం. ఇక్కడున్న పెద్దలందరికీ ఒకసారికి ఎందుకు నాకు తెలియట్లేదు. మనం పిల్లల్ని ఒక 2 hours భరించాలని చాలా ఇబ్బంది. ఇటువంటి ప్రపంచాన్ని వెళ్ళి ఇంత పెద్దగా డీల్ చేస్తున్నారంటే అది చాలా గొప్ప. దీనికి వర్ష కూడా లేవు. మన ఇంటి దగ్గర కూడా రావాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ ఉండి కూడా చూడలేదు. మనం అంత హ్యాపీగా చూసుకుంటున్నారు వీళ్ళు. ఇది వర్డ్స్ అనేది లేదు ఇక్కడ, చెప్పేది కూడా ఏదేం లేదు. అంత గొప్పగా ఉంది. ఇంకా మనం ఎంత ప్రైవేట్ చేసినా ప్రైవేట్ టీచర్ మా పాప వేరే స్కూల్లో చదువుకుంటుంది. ఆమెకి తీసుకోవాల్సిన శ్రద్ధ కంటే ఎక్కువ మా బాబు తీసుకుంటున్నారు. సార్ వాళ్ళు మేడమ్స్ వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు. ఏదో నాకు చిన్న పాపంగా మనం ఇలా తొట్లలో ఇచ్చేస్తుంటామో అంత ఇదిగా పట్టుకుంటారు అనేది చాలా గొప్ప గ్రేట్. నాకు ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. ముఖ్యంగా నాకు ఈ చీర ఇవ్వడం అనేది ఇంకా గొప్ప. నా లైఫ్ ఇప్పుడైతే రాలేదు. ఇప్పుడు నాకు ఇట్లా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తప్పకుండా బికాజ్ ఆఫ్ సుహాన్ మీరు ఇక్కడ ఉన్నారు. తప్పకుండా రేపు ఇంకా మీరు శ్రద్ధ పెట్టండి. మీ ఇంట్లో ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉంటుంది కూడా అనుకుంటున్నాను నేను. తప్పకుండా మీరు కూడా ఇంట్రెస్ట్ తీసుకోండి. మా వైపు నుంచి మా టీచర్లందరూ మేము కూడా తప్పకుండా శ్రద్ధ తీసుకుంటాము. సో రాబోయే కాలంలో మీ ఓడికి ఇంకా మీకు గౌరవం పెంచుతాడని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వచ్చేసిన పేరెంట్స్ మీటింగ్కి సంబంధించిన ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మన డాక్టర్ సిద్ధయ్య గారు, స్టూడెంట్స్, పేరెంట్స్, ప్రెస్ మీడియా అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఫ్యూ పాయింట్స్ మీరు డిస్కషన్లో నుంచే తీసుకున్నాను. ఫస్ట్ పాయింట్ ఈజ్ అబౌట్ ఇంగ్లీష్. మీకు తెలుసో లేదో ఐఎమ్ ఫ్రమ్ ఇంగ్లీష్ మీడియం. ఇప్పుడు చెప్పమంటే ఇంగ్లీష్లో చాలాసేపు మాట్లాడేస్తాను, కానీ ఇక్కడ అవసరం ఏంటి? తెలుగు. అవునా కదా? ఇప్పుడు మీరు అందరికీ నేను సంబోధించాలంటే ఎట్లా? తెలుగు. ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి కదా. సో ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ తెలుగుకి ఇస్తున్నామండి. సో ఫస్ట్ మా స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియమే ఉంది. 99లో స్టార్ట్ చేసినప్పుడు స్కూల్ వాజ్ ఇంగ్లీష్ మీడియం. వెన్ వి ran the school with English, we couldn't get correct teachers who could speak in English. The children were not able to cope up with English. Sir చెప్పిన ప్రాబ్లమ్స్ 6th ఒకరు ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ చేస్తే తెలుగు నుంచి ఆ పిల్లవాడు చదువుకోలేకపోయాడు. సో మన కాన్సెప్ట్ ఏంటి? ఒక పిల్లవాడు స్కూల్కి రావాలంటే లాంగ్వేజ్ అనేది ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇంట్రొడక్షన్ ఆఫ్ ఇంగ్లీష్ ఇస్ దేర్. అవునా కదా? ఇప్పుడు మన స్కూల్స్లో ఇంగ్లీష్ ఈజ్ ఇంగ్లీష్ అండి. దే కాంట్ స్పీక్. యాసెంట్ ఉండదు, లేకపోతే కరెక్ట్ అయినా ఫ్లో ఉండదు ఇంగ్లీష్లో. సో ఎసెన్షియల్ దట్స్ వాట్ స్కూల్ ఈజ్ ఇన్ ద తెలుగు మీడియం స్కూల్. మనకు కావాల్సింది పిల్లలు చదువుకోవాలా, వాళ్ళకు ఫ్యూచర్ బాగుండాలా. ఫ్యూచర్ బాగుండాలంటే ఏంటి? జనరల్గా ఒక గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఉండాలి. అవునా కదా? కనీసం మన పిల్లలకు ఒక 50, 60, 70 వేలు దాకా అయితే జీతం రావాలా. అంతే కదండి? బికాజ్ మనం ఫైనాన్షియల్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. ప్రతి ఒక్కరు కోరుకునేది అదే. సో తెలుగు మీడియం ఈజ్ బెటర్ మీడియం. ఏంటంటే తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏమి చదువుకొని వచ్చారో స్కూల్ నుంచి అనేది తెలుస్తుంది. దిస్ ఇస్ వన్ వై తెలుగు మీడియం ఈజ్ దేర్. నెక్స్ట్ థింగ్, ఇక్కడ వచ్చేసిన పేరెంట్స్కి నాకు ఒకటే ఒక రిక్వెస్ట్. ఇక్కడ ఉన్న చదువు అనేది డిఫరెంట్. అవునా కదా? మేము పిల్లలకు బ్రెయిలీ నేర్పిస్తాము, టైప్ బోర్డ్స్. 2 థింగ్స్, బ్రెయిలీ ఇంగ్లీష్ కానివ్వండి, తెలుగు కానివ్వండి, హిందీ ఏదైనా రావాలంటే బ్రెయిలీ అనేది కంపల్సరీ ఉండాలి. బ్రెయిలీ ఆల్ఫాబెట్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది, రైటింగ్ అనేది కూడా డిఫరెంట్ ఉంటుంది. అలాగైనా మ్యాథ్స్ అంటేను వాళ్ళకు ఒక అబాకస్ అనే టైప్ బోర్డు ఇవి 2 ఉంటాయి. సో ప్రతి పేరెంట్, కొంచెం ఇంట్రెస్టెడ్ పేరెంట్స్ కాదు, ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి మీరు ఇంట్రెస్ట్ తీసుకొని ఫస్ట్ ఈ బ్రెయిలీ ఏంటిదోనే మీరు కూడా నేర్చుకోండి. మీ పిల్లలు మీరు చూసినట్టు ఇప్పుడు ఒకవేళ ఇవ్వాల్సి 50% డెవలప్ ఉంటే, ఒకవేళ మీలో మీ బ్రెయిలీ కానివ్వండి, టైప్ బోర్డ్ మీరు వచ్చి టీచర్స్తో ఇంట్రెస్టెడ్ ఒకరోజు విల్ గివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ ద టీచర్స్ ఇట్ సెల్ఫ్. సార్ కూడా వస్తున్నారు విజన్ ఎంపవర్మెంట్. పేరెంట్స్ కూడా ఒకవేళ మేము ఈ ట్రైనింగ్ ఇస్తే మీరు ఇంటి దగ్గర వచ్చి అట్లీస్ట్
ప్రభుత్వం అనేది 4,000 ఇస్తుంది కదా పెన్షన్. మరి మీరు టైం ఇవ్వండి పిల్లలకి, కనీసం 1 అవర్ వాళ్ళతో మీరు గడపండి, కూర్చోండి వాళ్ళతో, ఈ బ్రెయిలీ నేర్పియండి, ఆ టైప్ బోర్డ్ అనేది వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయండి, మీరు నేర్చుకోండి, పిల్లలకి నేర్పియండి. పిల్లలు అనేది చాలా బాగా ఇంకా చాలా బాగా డెవలప్ అవుతారండి. ఇప్పుడు ఓన్లీ మనం గవర్నమెంట్ సెక్టర్స్లో చూస్తున్నాం కదా, యూ కెన్ ఆల్సో డెవలప్ దెమ్ ఇన్ బిజినెస్లో కూడా మీరు మీ పిల్లల్ని కూడా డెవలప్ చేయగలుగుతారు. కానీ ఇక్కడ ఓన్లీ స్కూలు టీచర్స్ ఐ విల్ టెల్ యూ 8 hours, 8లో కూడా ఈటాట పోతే కనుక ఓన్లీ 6 hours అనేది పిల్లలతో టీచింగ్ అనేది ఉంటుంది. సో ఈ 6 hours ఇక్కడ మిగతాది అవర్స్ ఆల్ ఎట్ హోమ్ కదా. మీరు పేరెంట్స్ ఒకవేళ బ్రెయిలీ నేర్చుకుంటే డెఫినెట్గా మీ పిల్లలు ఇంకా చాలా బాగా అనేది డెవలప్ అవుతారు. ఎందుకంటే కొందరు పేరెంట్స్ అంటే మా పిల్లవాడు ఏం రాస్తాడు మాకే తెలియదు. ఒక 2 పేరెంట్స్ వచ్చారు, ఎందుకంటే మీకు బ్రెయిలీ తెలియదు కదా, మీకు బ్రెయిలీ అనేది మీకు ఇంట్రడక్షనే లేదు. పిల్లవాడు రాస్తాడు, చదువుతాడు, కానీ మీరు అవి అక్షరాలు చదువుకోలేకపోతారు. దెర్ ఆర్ మెనీ పేరెంట్స్ అండి, నేను చెప్తున్నాను కదా, హూ ఆర్ గోయింగ్ అబ్రాడ్, చాలామంది పిల్లలు అబ్రాడ్ వెళ్తున్నారు. అలాంటి పేరెంట్స్ అనేది పిల్లలకు చాలా హెల్ప్ చేస్తున్నారు. మీరు కూడా టు బికమ్ మోర్ గుడ్ పేరెంట్స్, నవ్ యు ఆర్ గుడ్ పేరెంట్స్ ఓన్లీ, యూ కెన్ బికమ్ బెస్ట్ పేరెంట్స్, బికమ్ ఫ్రెండ్స్ టు దెమ్ కదా. ఎప్పుడైతే మన పిల్లలకు మనం అన్నీ ఇచ్చినా కూడా టైం ఇవ్వకపోతే వేస్ట్ అండి. యాజ్ అ పేరెంట్, నేను కూడా ఒక పేరెంట్ని, ఐ కెన్ టెల్ దట్ ఇఫ్ యూ గివ్ మనీ దట్ ఈస్ వేస్ట్, కానీ గివ్ యువర్ టైం టు యువర్ చిల్డ్రన్. మీరు ఒకవేళ మీ విలువైన సమయం, మన జీవితంలో మనకు సమయం అనేది పోతే మళ్ళీ రాదు, అలాగా మీ పిల్లలు కూడా మీరు ఇదే నేర్పండి. మళ్ళీ ఫ్రెండ్స్ కూడా చక్కని వాళ్ళతో చేసుకోవాలి. హూ ఈజ్ బెస్ట్ ఆల్వేస్ ప్రిఫర్ దెమ్, బికాస్ మన సోబతులే మనకి సగం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నేను మంచిగా ఉన్నా సరిపోదండి, నాకు నా ఉన్న సోబతులు కూడా మంచిగా ఉండాలి. ఇక్కడ ఐ కెన్ జస్ట్ టెల్ ఐఎమ్ గుడ్, నేను ఎడ్యుకేషన్లో ఫస్ట్ నుంచి ఐఎమ్ గుడ్, బట్ ఐ గాట్ అ బెటర్ హాఫ్ సిద్ధయ్య గారు హూ ఈజ్ ఆల్సో గుడ్. సో మై క్వాలిటీస్ అనేవి అలాగా నడుస్తున్నాయి, అవునా కదా. సో మనతో పాటు మన ఎవరైతే సోబత్ ఉంటారో, మన కోలీగ్స్ కానివ్వండి, మన ఫ్రెండ్స్ కానీ, షుడ్ బి మోర్ గుడ్ దెన్ అస్. అలాంటి వాళ్ళని మనం ఎప్పుడైనా మన పక్కన కూర్చోబెట్టాం, కానీ ఇవి కూడా పిల్లలు కూడా మీరు నేర్పియండి, ఓకేనా. ఇదే ఇది చిన్నగా, మీరు ఆల్రెడీ అందరు మీకు అన్నీ చెప్పారు, కానీ ప్రతి పేరెంట్ కావాలంటే నేనే నేర్పిస్తాను బ్రెయిలీ. నాకు వచ్చు అండి బ్రెయిలీ, నాకు బ్రెయిలీ వచ్చు. ఐ కెన్ టీచ్ యూ బ్రెయిలీ ఆల్సో. రండి నేర్చుకోండి బ్రెయిలీ. వీక్లో ఒక 2-3 పేరెంట్స్ వచ్చినా సార్, హూ ఆర్ క్లెవర్ స్టూడెంట్స్ కానివ్వండి, హూ ఆర్ మోర్ డల్ స్టూడెంట్స్, లేకపోతే మేమే టైం బేస్ చేసుకొని మేమే పెట్టిస్తాం ఇప్పటి నుంచి మీకు. రండి ఈ పేరెంట్స్ ఈరోజు రండి, హ్యావ్ అ క్లాస్, నేర్చుకోండి. అందరు నేర్చుకుంటారా? మరి మీరు పిల్లల్ని అందరు బెస్ట్ చేయగలరా అనుకుంటున్నారా? చూడండి, నాకు తెలుగు రాదు, మీకోసమే తెలుగు మాట్లాడుతున్నా అంతే. సార్ అయితే ఇప్పుడే చెప్తాడు, నువ్వు సగం తెలుగు సరిగా మాట్లాడలేదు, తెలుగులో ఎందుకు మాట్లాడావని. ఈజ్ రెడీ అసలు టాక్ ఇన్ ఇంగ్లీష్ అంటారు నాకు ఎప్పుడు, కానీ యువర్ ఆడియన్స్ అండర్స్టాండ్ బెటర్ తెలుగు. సో ఐ హ్యావ్ టు స్పీక్. నాకు అసలు తెలుగు రాదు, నేను నిజంగా ఇది చెప్తున్నాను. తెలుగు అనేది నేర్చుకోను, కానీ ఇట్లా స్టాప్ మాట్లాడతారు కదా. సో దట్ ఈస్ ద థింగ్, ఓకేనా. ఎవ్రీబడి మస్ట్ ప్రిఫర్ తెలుగు. తెలుగు అనేది మన మాతృభాష. మొన్ననే కదా జరుపుకున్నారు మన మాతృభాష డే, మరి అది ఓకేనా. థ్యాంక్ యూ అండి. ఐ థ్యాంక్ డాక్టర్ సిద్ధయ్య గారు టు గివ్ మీ దిస్ ఆపర్చునిటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద స్కూల్ టు స్పీక్ దిస్ వర్డ్స్. థ్యాంక్ యూ జ్యోతి. మరి మేడం చెప్పినట్టుగా ఇప్పుడు ఎవరైతే హై స్కూల్లో ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ కాకపోయినా కానీ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో పిల్లలు, కనీసం వాళ్ళ పేరెంట్స్ కొంత బ్రెయిలీ అవగాహన పెంచుకుంటే మీ పిల్లలకి మీరు గైడెన్స్ ఇస్తానికి అవకాశం ఉంటుంది. సో మేము నేర్పుతాం, నేర్పిన తర్వాత మరి వాళ్ళ ఇంటి దగ్గర కూడా పర్సూట్ చేయాలి. హాస్టల్ పిల్లలు ఎలాగో మేము కూడా అనుకుంటున్నాం. ఇప్పుడు ఇంతకుముందు నేను ఒక ట్యూషన్స్ పెట్టేవాడిని, సాయంత్రం 6 to 7 o'clock కంపల్సరీగా ట్యూషన్ అనేది ఉండేది హాస్టల్లో కూడా. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఆ సిస్టాన్ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను నేను. తప్పకుండా పేరెంట్స్ ఎవరైతే డే స్కాలర్స్ ఉన్నారో వాళ్ళు కేర్ తీసుకోండి, ఎవరైతే ఇంటికి పోలేరో వాళ్ళ కేరు మా ట్యూషన్ టీచరు ట్యూటర్ తీసుకుంటారు. సో తప్పకుండా ప్రతి ఒక్కరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో నా కూతురు కూడా బ్రెయిల్ నేర్చుకుంది, సైన్ లాంగ్వేజ్ నేర్చుకుంది. సో ఆమె ఒక నార్మల్ అయి ఉండి మరి ఆమె కూడా కొంత ఇంట్రెస్ట్ చేసి మరి పిల్లలకి నేర్పడం కోసమే తను బ్రెయిల్ నేర్చుకుంది. సో తర్వాత సైన్ లాంగ్వేజ్ చాలా బాగా మాట్లాడుతుంది ఆమె, చేస్తుంది ఆమె.
సైన్ లాంగ్వేజ్ కూడా, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే అవుట్ ఆఫ్ అవర్ ఓన్ ఇంట్రెస్ట్, దాన్ని ఒక ప్యాషన్గా తీసుకోవాలి. దాన్ని ఒక కష్టంగా నేర్చుకోవడం కష్టం అనుకో. గౌరవ అతిథిగా వచ్చేసిన సాయిరామ్ గారు, తాను ఎక్స్ కార్పొరేటర్. మరి మనకి లాస్ట్ ఎప్పుడైతే మనం కొత్తగా ప్రాజెక్ట్ లెవెల్ కమిటీ ఏర్పాటు చేసినామో, లోకల్ ప్రాజెక్ట్ కమిటీ అనుకుంటాం, మనకి మొదటి నుంచి కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఉంటారు వారు. మేము గౌతమ్ నగర్లో స్కూల్ చేసినప్పుడు సో ప్రతి విషయంలో మాకు సపోర్ట్ ఉంటారు. సో అందుకని మరి వారిని లాస్ట్ ఇయర్ మేము 2 years కోసం అని చెప్పేసి వైస్ చైర్మన్గా తీసుకోవడం జరిగింది. తప్పకుండా వారి సలహాలు సూచనలు భవిష్యత్తులో కూడా మాకు ఇస్తారని ఆశిస్తూ వారి మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క స్నేహ సొసైటీ విద్యా సంస్థ మీ విద్యార్థులందరికీ పేరెంట్స్కు ఒక ముఖ్య సలహా, స్కూల్లో ఉన్నంతసేపు విద్యార్థుల్ని వారి విద్యతో పాటు వారి ఆలోచనలతో పాటు వారి సలహాలు సూచనలు ఈ స్కూల్ సిబ్బంది కానీ కరెస్పాండెంట్ కానీ మేడం కానీ సార్ కానీ ఎన్నో సూచనలు ఇస్తారు. దాన్ని తూచా తప్పకుండా మీ అందరూ దాన్ని నేర్పుగా భావించి దాన్ని ఒక మీరు ఇంటి దగ్గర కూడా ఇక్కడ స్కూల్లో ఈ సంస్థలో ఎలాగైతే తీర్చిదిద్దుతున్నారో మీ ఇంటి దగ్గర కూడా మీ బాధ్యతగా పేరెంట్స్ కూడా అదే విధానంగా వారికి సూచనలు ఇస్తూ పిల్లల్ని ఎదిగించాలని, ఇంకా ఎంతో ఎత్తుకు ఎదిగితే మీకు మేడం చెప్పినట్టు కానీ ఏదన్నా జాబులకు అర్హులుగా తీర్చిదిద్దితే వారి భవిష్యత్ బాగుపడుతుంది అని చెప్పేసి ఈ విద్యా సంస్థలు నేను చూస్తున్నాను 15-20 సంవత్సరాల నుంచి చిన్న చిన్న లెవెల్ నుంచి మీ గురించి సార్ కానీ వారి బృందం కానీ వారి టీచర్ కానీ నిత్యం విద్యార్థులపైనే శ్రద్ధ చూపి విద్యా సంస్థల్ని ముందుకు తీసుకుపోతున్నారు. దీన్ని సూచన తప్పకుండా మీరు ఇంటి దగ్గర విద్యార్థులకు పేరెంట్స్ తీర్చిదిద్దాలని, ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని మా సహకారం ఎప్పుడు ఈ విద్యా సంస్థలకు ఎప్పటికీ ఉంటుందని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాం. అదే ఈ సంవత్సరం మనం ఒక కొత్త కమిటీని కూడా మీకు ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందులో కూడా మీకు మనం చేస్తాను. ముందుగా పాత కమిటీని ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత కొత్త కమిటీని ఇంట్రొడ్యూస్ చేస్తాను. మనకి పాత కమిటీలో చైర్మన్గా మనకి బాగా ఈరోజు రాలేకపోయినారు. మనకి వైస్ చైర్మన్గా సాయిరామ్ సార్ ఉన్నారు. వారు లాస్ట్ కమిటీలో వైస్ చైర్మన్ ఉన్నారు. అదేవిధంగా అశ్వినుల మదరు, అదేవిధంగా సుహానాల ఫాదరు ఇద్దరు కూడా మరి లాస్ట్ కమిటీలో మెంబర్స్ ఉన్నారు. మరి మనకి టీచర్గా రోజశ్రీ ఉండే, రోజశ్రీ ఇప్పుడు ఆమె వేరే చదువు మీద ఉంది కాబట్టి ఆమెను మనం డ్రాప్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ సంవత్సరం కొత్త కమిటీలో మనకి చంద్రకళ గారు, తను ఎక్స్ కార్పొరేటర్, గౌతమ్ నగర్లో మన స్కూల్ దగ్గర ఉంటారు, వారు చైర్మన్గా ఉంటారు. వైస్ చైర్మన్గా డాక్టర్ మిస్టర్ జీవన్ రావు సార్, ఆయన రిటైర్డ్ ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. సో వారిని మనం డిఎల్ఎస్ఐలో కూడా ఆయన పిఎల్ఏగా పనిచేస్తారు. వారిని మనం వైస్ చైర్మన్గా తీసుకున్నాం. మరి టీచర్గా పరమేశ్వరి టీచర్ని కన్వీనర్గా తీసుకున్నాం. అదేవిధంగా నిషి అండ్ జగన్ వాళ్ళ మదర్ని కమిటీ మెంబర్గా, అదేవిధంగా రాజేశ్వరి వాళ్ళ ఫాదర్ని మనం కమిటీ మెంబర్గా తీసుకోవడం జరిగింది. ఇద్దరు పేరెంట్స్ ఉంటారు ఇందులో, అదేవిధంగా ఇద్దరు లోకల్ ఎమినెంట్ పర్సన్స్ ఉంటారు, ఒకరు టీచర్ ఉంటారు. మొత్తం 5 ఉంటారు. ఈ లోకల్ ఎమినెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చంద్రకళ మేడం, జీవన్ రావు సార్ 2 years కోసం ఉంటారు. సో టీచర్ ఎవరైతే కన్వీనర్ ఉంటారో 1 year ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఆమెను మార్చేస్తాము. కానీ చంద్రకళ గారు, జీవన్ సారు ఇద్దరు 2 సంవత్సరాలు ఉంటారు. 2 years తర్వాత వీళ్ళు మార్చడం జరుగుతుంది. తర్వాత పేరెంట్స్ కూడా 1 year కోసం ఉంటారు. నిషి వాళ్ళ మదర్గా 1 year ఉంటారు, జగన్ వాళ్ళ మదర్గా 1 year ఉండొచ్చు, 2 years ఉండొచ్చు ఆమె. సో ఆ విధంగా మరి ఈ కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళని మనం కొత్త కమిటీని, పాత కమిటీని సర్వీస్ ఇచ్చినందుకు సత్కారం చేసుకుందాం. అదేవిధంగా కొత్త కమిటీ వచ్చినందుకు కూడా మనం సత్కారం చేసుకుందాం. మరి ప్రిన్సిపల్ గారిని మరి సన్మానం చేయవలసింది కోరుతున్నాను. వైస్ ప్రిన్సిపల్ గారిని కూడా జాయిన్ కావాల్సింది కోరుతున్నాను.
అశ్విని గట్టి కొట్టాలి మరి మీ అమ్మ. ఈరోజు స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అందులో పత్రిక పేరెంట్స్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రధాన ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా పేరెంట్స్ వాళ్ళ పిల్లల యొక్క అభివృద్ధి గురించి మాట్లాడుతూ అదేవిధంగా లోకల్ ప్రాజెక్ట్ కమిటీని ప్రతి పాఠశాలకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాఠశాలలో కూడా లోకల్ ప్రాజెక్ట్ కమిటీని 2022లో ఏర్పాటు చేసినాము. దాన్ని మరి ఈరోజు రెన్యూవల్ చేయడం, కొత్త కమిటీకి ఎలక్షన్ కండక్ట్ చేసుకోవడం అనేది ప్రధాన అజెండాగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మరి దాదాపుగా 2 జిల్లాలకు సంబంధించిన పేరెంట్స్ ఈరోజు ఈ సమావేశానికి హాజరైనారు. నిజామాబాద్, అదేవిధంగా నిర్మల్, కామారెడ్డి 3 జిల్లాల నుంచి పేరెంట్స్ రావడం జరిగింది. మరి వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు కొత్తగా ఏర్పాటు చేసిన ఈ కమిటీలో మరి చంద్రకళ గౌతమ్ నగర్ ఎక్స్ కార్పొరేటర్ని చైర్మన్గా, జీవన్ రావు ఆయన రిటైర్డ్ ఏఎస్ఐ తాను వైస్ చైర్మన్గా, మరి పరమేశ్వరి కన్వీనర్ టీచర్గా, మరి అదేవిధంగా 2 పిల్లల పేరెంట్స్ని మరి కమిటీలో తీసుకోవడం జరిగింది. మరి పేరెంట్స్గా నిషి వాళ్ళ మదర్ని మరి కమిటీ మెంబర్గా, అదేవిధంగా రాజేశ్వరుల ఫాదర్ని కమిటీ మెంబర్గా మొత్తం 5 ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు సాధారణంగా ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ గురించి కూడా చర్చించడం, అదేవిధంగా ఈ లోకల్ ప్రాజెక్ట్ కమిటీని ఎన్నుకోవడం అనేది ప్రధాన ఎజెండా పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బందికి, పేరెంట్స్కి, మరి పిల్లలకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు.